ప్రైజ్ ది లార్డ్. దేవుడికి స్తోత్రములు కలుగునుగాక. చాలా మంచిది. మరొక మారు ప్రభు సన్నిధిలో సమకూర్చబడిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు, శుభములు తెలియజేస్తా ఉన్నాను. వందనాలు. మీరు చేయకపోతే మీ పిల్లలు నేర్చుకోలేరు. వందనానికి తిరిగి వందనాలు చెప్పాలిగా, ప్రైజ్లాడు తిరిగి ప్రైజ్లాడు చెప్పాలిగా. మీరు నేర్చుకోండి, మీ పిల్లలకి నేర్పండి. చాలా సంతోషం. ఇది ఎల్లవేళ సాగేదే. ఉదయకాలంలో అటెండెన్స్ తక్కువ ఉంటుంది, మధ్యాహ్నం కొంచెం పెరుగుద్ది, రాత్రి ఇంకాస్త పెరుగుద్ది. అయినను మంచిది. అందరికీ ఒక రకమైన పరిస్థితులు లేవు కాబట్టి దేవుడి మళ్ళీ దీవించండి గాక. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనం. చదవండి, ఓపెన్ చేసిన వారు చదవండి. తోచిన ఎడల మీరు ఎవరిని సేవించదరో అది అందరికీ అద్దరిని, మీ పితరులు సేవించిన దేవతలను సేవించదరో, అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించదరో నేడు మీరు కోరుకొనుడి. మీరెవరిని కోరుకొనినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదను అనెను. అందుకు ప్రజలు యెహోవాను విసర్జించి ఇతర దేవతలను సేవించిన ఎడల మేము శాపగ్రస్తులమగుదుము గాక. చాలు, ఈ లైట్లు అమ్మా, ఎందుకని లైట్లన్నీ ఆఫ్ చేస్తున్నారు? అన్ని లైట్లు వేసి తలడొచ్చండి, ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపుడా, వాక్యమై ఉన్నటువంటి తండ్రి, మనుష్యుని యొక్క హృదయంలో నివాసం చేయడానికి మీరు ఇష్టపడే నాయన, నిజంగానే ప్రభా నివసించడానికి యోగ్యమైన మందిరాలుగా మమ్మల్ని మార్చడానికి మీరు కలగజేసిన సమస్తమును బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తున్నాము. నీ వాక్యం ద్వారా దయచేసి ప్రభా మమ్మల్ని సరిచేయండి. నీ వాక్యం వలన మీరు మా గాయాలు కట్టండి ప్రభువా. నీ వాక్యం వలన మాకు రక్షణను, స్వస్థత మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. నీ మహిమ చేత, నీ శక్తి చేత ఈ సమయంలో మా అందరితో కూడా మీరు మాట్లాడమని, మా దోషములు తీసివేయమని, ఈ స్థలంలో బోధింపదగిన ఆత్మను, గ్రహింపు శక్తిని మీరు కుమ్మరించి ప్రశస్తమైన మీ ఆత్మ సంచారం మా మధ్యలో జరిగింపజేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. ఆమేన్. దేవుడికి స్తోత్రములు కలుగునుగాక. చాలామందికి దేవుడి యొక్క నామంలోనే ప్రార్థన చేయడం గురించి ఇంకా కొంతమందికి డౌట్లు అనే విషయం నాకు అర్థమైంది. ఇలా ఎందుకు చేయాలి, అలా ఎందుకు చేయకూడదు అనేటువంటి కొన్ని మాటలు నా వినబడ్డాయి. దయచేసి అలాంటి ఏవైనా సరే మీకు ప్రశ్నలుగా ఉన్నట్లయితే మీరు మొదటిగా ఖచ్చితంగా చేయవలసింది కాపరిని వ్యక్తిగతంగా సంప్రదించాలి. మీరు అది చేయకుండా మీరు సహోదరులు మీరు మాట్లాడుకుంటూ చేసిన సమస్తమును కూడా ఈ సంఘక్రమం అని చెప్పబడుతున్నటువంటి ఈ కాల గడియ వర్తమానం గుండా మీరు తీర్పు తీర్చబడితే మీరు ఖచ్చితంగా దోషులు అవుతారు. ఎందుకంటే మీరు కాపరితో ఏకీభవించకపోయినప్పుడు మీరు కాపరితోనే వ్యక్తిగతంగా మాట్లాడాలి. అది సంఘక్రమము. ఆమేన్. కానీ మీ మనసులో ఒక ఆలోచన పెట్టుకొని దాన్ని బయటకు చెప్పకుండా, నివృత్తి చేసుకోకుండా, ఏకీభవించినట్టుగానే తలకేలూపి ఆ తర్వాత వెనక్కి వెళ్ళేసి ఇది ఇలా ఎందుకు చేయాలి, అలాగెందుకు చేయకూడదు అనేటువంటి ఆలోచన ఉన్నప్పుడు మీరు క్రమ ప్రకారంగా నేరుగానే కాపరితోనే వ్యక్తిగతంగా మీరు సంధించండి. అలాగ సంధించినప్పుడు మీ ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి. దయచేసి మీరు సంఘక్రమానికి విరోధంగా పోకండి. యూ విల్ బి జడ్జ్ బై దిస్ మెసేజ్. నా మాట వింటున్నారా? ఈ వర్తమానీకుడి చేత నేరారోపణ చేయబడతారు,
కానీ వర్తమానం చేత తీర్పు తీర్చబడతారు. మీకు అర్థమైందా? నేరారోపణ చేయుట వేరు, తీర్పు తీర్చుట వేరు. మీరు వర్తమానికుడి చేత నేరారోపణ చేయబడతారు, కానీ వర్తమానం చేత తీర్పు తీర్చబడతారు. ఈ వర్తమాన ప్రకారంగానే చెప్తా ఉన్నాను. మీకు ఏదైనా సరే చెప్పబడిన విషయంలో కనుక మీరు ఏకీభవించకపోయినట్లయితే మీరు వ్యక్తిగతంగా కాపరితో సంధించాల. బ్రదర్ ఇలా చెప్పారు కదా, మరి ఇది ఇలానే ఎందుకు, దీనికి ఇంకేదైనా ఆధారాలు ఉన్నాయా అని వ్యక్తిగతంగా మీరు సంధించుట ప్రారంభించినప్పుడే కాపరికి విశ్వాసకి మధ్యలో ఉండే ఆత్మ సంబంధమైన బంధం అనేది ఎదుగుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీరు ఆత్మీయతలు ఎదగడానికి మీకు కూడా అవకాశము, మరింతగా బలపరచబడడానికి దారులు కనబడతాయి. మీ ప్రశ్నలకు నివృత్తి దొరుకుతుంది. మీకు మీరే రాసుకొని పూసుకుంటే మీకేం కనబడదు అక్కడ. నేను 2-3 విశ్వాసుల దగ్గర నుంచి, అంటే నేరుగా నాకు వాళ్ళ దగ్గర నుంచి కాదు, వాళ్ళ చుట్టూ ఉండే వ్యక్తుల దగ్గర నుంచి మాట వచ్చింది, ఇలానే ఎందుకు చేయాలి, అలా ఎందుకు చేయకూడదని. మరి అలాంటి డౌట్ ఉన్నప్పుడు నువ్వు ఎందుకు కాపరి సంప్రదించలేదు? నీకున్నటువంటి ఆ అయోమయ పరిస్థితి, నీకుండేటువంటి ఆ మిడిమిడి జ్ఞానం తీసుకెళ్ళి ఇంకో విశ్వాసం మీద రుద్ది అతని విశ్వాసం ఎందుకు చెడగొట్టాలా? మన భక్తిహీనతకి ఇంకొకటి కారణం ఎందుకు అవ్వాలా? మనకుండేటువంటి ఉద్దేశాలు, ఆలోచనలు ఎదుటి పడిపో మనం ఎందుకు రుద్దాలా? నీవు నీ సహోదరుడికి బోధించడానికి నీకు అనుమతించలేదుగా, దేవుడు నీకు అసలు అలాంటి పర్మిషన్ ఇవ్వలేదుగా. ఏదైనా ఉంటే సంఘక్రమ ప్రకారం చర్చ్ ఆర్డర్ అది చదవండి దయచేసి. ఏదున్నను మనం నేరుగా కాపరితోనే వ్యక్తిగతంగా అడగాల. తప్పుంటే కాపరిని ఎదిరించాలా, ఖచ్చితంగా అడగాలి. కానీ దానికి అడుగుటకు బదులు ఏం చేస్తూ ఉన్నామంటే సహోదరుల దగ్గర మాట్లాడుతున్నాము, అది లేఖన విరుద్ధం. అది ఈ వర్తమాన ప్రకారంగా దేవుడు చెప్పినటువంటి ఆ ఆర్డర్, ఆ క్రమానికి విరుద్ధం. అది దయచేసి ఆ విషయంలో నేను మరలా మీకు ప్రేమపూర్వకంగా చెప్తా ఉన్నాను. ఏదైనా సరే మీరు అంగీకరించలేకపోయినట్లయితే నాకు తెలియజేయండి. మీకు సాధ్యమైనంత మట్టు వరకు కూడా దేవుడు అనుగ్రహించిన దాన్ని బట్టి చూపించడం జరుగుతూ ఉంది. అప్పుడు కూడా మీ మనసులు కనుక సంతృప్తి చెందకపోయినట్లయితే త్రో ద సీడ్స్ ఈట్ ద యాపిల్ పై. అంతేనా? అర్థం కాలేగా? మన ప్రాంతీయ భాషలో చెప్పాలంటే బొక్కలు ఉన్నాయి కానీ చెప్పి హలీంని పడేయంగా, బొక్కలు మాత్రం పడేసి హలీంని తింటాం. ఇది కూడా అంతే. ప్రవక్త యాపిల్ పై అంటే యాపిల్తో చేసిన ఒక కేక్ లాంటి నన్ను ఉదాహరణ చెప్పాడు. యాపిల్తో చేసిన కేక్ తింటున్నప్పుడు దానిలో గింజలు వచ్చాయి, యాపిల్ గింజలు. ఏం చేస్తారు? గింజలు వచ్చాయని చెప్పి కేక్ పడేస్తావా? గింజలు తీసి పడేసి కేక్ తింటారు. అలాగే జరుగుతుంది. ఎప్పుడు నీకు ఇవ్వవలసిన, చూపించవలసిన సమస్తమును చూపించిన తర్వాత కూడా అప్పటికీ నీ హృదయ ప్రత్యక్షతలో నువ్వు ఎదగలేకపోయినప్పుడు చివరికి నీకు అదే చెప్పడం జరుగుతూ ఉంటుంది. బట్ ఎనీవే, మీరు దయచేసి ఇన్నిసార్లు క్రమాన్ని చెప్పినా కూడా మళ్ళీ సహోదరులు మాట్లాడుకుంటున్నారు. కానీ ఏ విషయంలో? సమాధానపరచబడిన విషయంలో ఒకరినొకడు పురికొల్పుకున్నట్టుగా మాట్లాడితే పర్వాలేదు, కానీ సమాధానపరచబడిన విషయాల గురించి వీరు మాట్లాడుకోవడం వల్ల మీరు ఇంకొకరు నాశనం చేస్తూ ఉన్నారు, కానీ మీరు వాళ్ళని బలపరచట్లేదు. మీరు ఒకరినొకరు పాడు చేసుకుంటున్నారు, కానీ భక్తిలో అది బలపరచుకోవడానికి ఏమాత్రం కూడా ఉపయోగపడదు. కనుక దయచేసి నేను మీ అందరికీ మరొకసారి ప్రేమపూర్వకంగా చెప్తా ఉన్నా, మీరు అంగీకరించిన విషయాలు, మీకు అర్థం కాని విషయాలు, అనుమానంగా ఉన్న విషయాలు, ఇంకొంచెం నివృత్తి కావాలి, సమాధానపరచబడాలన్న విషయాలు వ్యక్తిగతంగా కాపరిని సంధించండి. అంటే మీరు ఇక్కడ ఉంటామా, ఇక్కడ ఉన్నా లేకపోయినా ఫోన్లోనైనా మాట్లాడవచ్చు. అంతేనా? ప్రైజ్ ది లార్డ్. ఈ విషయానికి అంగీకరిస్తున్నారా? ఆమేన్. దేవుడు మళ్ళీ దీవించును గాక. మంచిది. చదవబడినటువంటి లేఖనం కూడా ఇంకొంచెం ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ యెహోషువ అంటున్న మాట, ఆయన అంటాడు, మీరు ఏ దేవుణ్ణి సేవించాలనుకుంటే ఆ దేవుని సేవించుకోండి అయ్యా, మీరు స్వతంత్రుడు, కానీ నేను నా ఇంటి వారు మాత్రము యెహోవాని సేవిస్తాము. ఇంగ్లీష్లో ఏమంటో తెలుసా అక్కడ? సర్, అదేనా? ఏముంది నాన్న? సర్వ్ అంటే అక్కడ సేవిస్తాము అన్న పదానికి ఇంగ్లీష్లో సర్వ్ అంటే ఏంటిదయ్యా? సర్వింగ్. అంతేనా? సర్వింగ్ ఎలా చేస్తారు? ఆ సర్వింగ్ని అంటే ఇప్పుడు ఒక హోటల్కి వెళ్ళారనుకోండి, మనకు సర్వింగ్ చేస్తారా? ఎలా చేస్తారు? మొదట వచ్చి మీ ఇష్టాలు అడుగుతారు. కరెక్టేనా? అంటే మీ అభిరుచులు, మీ కోరికలు, మీరు ఏదైతే చెప్తారో దాన్ని మాత్రమే సర్వ్ చేయాలి వాడు. ఆ హోటల్లో ఉండే వ్యక్తి దాన్ని మాత్రమే సర్వ్ చేయాలి. ఏది పెడితే సర్వ్ చేయడానికి కుదరదు. కరెక్టే కదా? ఇక్కడ కూడా ఆయన అంటాడు, వి విల్ సర్వ్ ద లార్డ్, నాట్ ఓన్లీ మీ, ఈవెన్ మై ఫ్యామిలీ.
నేను మాత్రమే కాదు కానీ నా కుటుంబం అంతా కూడా యెహోవా ఏది చెప్తాడో, ఏది సెలవిస్తున్నాడో దాన్నే చేస్తామంటున్నాడు ఆయన. అంతేనా? కానీ ఈ రోజున యెహోషువ మాట్లాడినటువంటి ఆ బలమైన మాట మాట్లాడగలిగే కుటుంబాలు కావాలయ్యా. నేనైతే సేవిస్తున్నా యెహోవాని, నా ఇంటి సంగతి నాకు తెలీదు. ఏంటది? నేనైతే యెహోవాని సేవిస్తున్నా, నా భార్య సంగతి ఏమో నాకు తెలీదు, నా భర్త సంగతి ఏమో నాకు తెలీదు, నా పిల్లల సంగతి తెలియదు. నేనైతే వచ్చి కూర్చుంటా. అయ్యా, నా మాట వింటున్నారా? ఉదయకాలంలో ఒక వర్తమానం గురించి మనం మాట్లాడాం. అయ్యా, ఏంటది? ఏంటది? కుటుంబ క్రమము. దాన్ని ముందు కొనసాగించుదాం, క్రమాన్ని ఏర్పాటు చేద్దాం. ఎందుకంటే ఆ క్రమం ఏంటో తెలియకపోవడం వల్లే సరిగ్గా కుటుంబాలు దేవుడికి సర్వ్ చేయలేకపోతా ఉన్నాయి, సేవించలేకపోతూ ఉన్నాయి. దేవుణ్ణి నీవు నీ ఇంటి వారు సేవించాలనే ఉద్దేశమే ఈ వర్తమానం యొక్క ప్రాముఖ్యమైనటువంటి లక్ష్యము. ఇక్కడ యెహోషువ మాట్లాడిన మాట వల్లే ప్రతి ఒక్కరు కూడా అదే రీతిలో ధైర్యంగా మాట్లాడడం అనేది చాలా మంచి విషయం, ఆశీర్వాదకరం. ఎందుకంటే చాలామంది గృహాలలో భర్త సంఘంలో ఉంటే భార్య సంఘానికి రాదు, భార్య సంఘానికి వస్తే భర్త సంఘానికి రాడు, తల్లిదండ్రులు వస్తే పిల్లలు కనపడరు, పిల్లలు వస్తే తల్లిదండ్రులు కనపడరు. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తుంటే కొంతమంది పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులు లేరు. కొంతమంది తల్లిదండ్రులు ఉన్నారు, పిల్లలు లేరు. కొంతమంది స్త్రీలు ఉన్నారు, పురుషులు లేరు. కొంతమంది పురుషులు ఉన్నారు, స్త్రీలు లేరు. మర్చిపెట్టున్నారా? ఎందుకంటే అలాంటి కుటుంబపరమైనటువంటి సర్వింగ్, సేవ అనేటువంటిది, దేవుని సేవించడం అనేటువంటిది ఈ రోజుల్లో బాగా కొరతగా మారింది. ఎందుకు కొరతగా మారిందంటే ఎక్కడో ఒక చోట ఆ కుటుంబము దినదినము సాగుతున్నటువంటి దాని దినచర్యలో ఎక్కడో సాతానుగాడు కొన్ని విత్తనాలు వేస్తూ ఉన్నాడు. అవి పెరిగి 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 వారి మధ్యలో విభేదాలు ఏర్పడిపోయి ఒక్కరొక దిక్కు మరొకరొక దిక్కు వెళ్ళిపోతున్నారు. మరి ప్రతి ఒక్కరు తమకు తాము సరిగ్గానే భక్తులు నిలబడ్డామనుకుంటారు, తమకు తాము భక్తి చేస్తున్నాం అనేటువంటి ఆలోచనలోనే ఉంటారు. భక్తి చేస్తున్నాం అనేటువంటి ఆలోచనలోనే ఉంటారు వాళ్ళు. కానీ కలిసి ఏకాభిప్రాయం, ఏకాత్మ కలిగి ఉన్నదా అని చూస్తే కనబడదు. నా మాట జాగ్రత్తగా వినండి. ప్రభువు ఆత్మ, అదే పరిశుద్ధాత్మ అందరిలో పనిచేస్తుంటే ఏకత్వము రావడానికి ఏమాత్రం అడ్డంకి ఉండదు. ఏకత్వము చోటు చేసుకోలేకపోతుందా? సంఘంలోనైనా, కుటుంబంలోనైనా, ఇద్దరు సహోదరుల మధ్యనైనా, సహోదరుల మధ్యనైనా, చివరికి కాపరికి మరియు విశ్వాసికైనా సరే ఏక మనస్సు, ఏకత్వం రాలేకపోతుందంటే భిన్నమైనటువంటి ఆత్మలు పనిచేస్తున్నట్టు అక్కడ. అయితే నాలోనన్నా దురాత్మ ఉండాలి, నీలోనన్నా దురాత్మ ఉండాలి. ఎవరో ఒకరిలో ఆత్మ సరిగా పనిచేయడంలే, లేదా అనుగ్రహించబడిన ఆత్మలో పాళ్ళలో తేడా ఉండాలా. అధికమైనటువంటి తలంతో ఒకరిలో ఉండాలా, అధికమైన పాల్లో ఒకరిలో ఉండాలా, మరికొందరిలో తక్కువైనా ఉండాలా. అక్కడే ఏకత్వం అనేది రాకపోవడానికి కారణం జరుగుతుంది. మీకు అర్థమవుతుందా? ప్రైజ్ ది లార్డ్. నేడు గృహాలను నిజంగానే కలుపుకొని తీసుకెళ్ళగలిగేటువంటి శక్తి ఈ రోజున అందరూ కోల్పోయినారు. అనేకుల్లో కనబడటలేదు. చిన్న చిన్న పిల్లలు కలిగిన మీరు కొద్ది రోజుల్లో మీకు కూడా నేను మాట్లాడుతున్న ఈ వర్తమానం యొక్క తీవ్రత మీకు అర్థమవుతుంది. ఇప్పటికే తల్లిదండ్రులకు కలుపుకునే మనం నడవలేకపోతున్నాము. రేపటి దినాన్న మన కడుపు నుండి పుట్టినటువంటి పిల్లలు మనతో పాటు కలిసి నడవగలుగుతారా లేదా అనే విషయాన్ని ఒక రోజున ఈ వర్తమానం యొక్క ఆవశ్యకత మీకు అర్థమవుద్ది. ఇప్పుడు కనుక ఇప్పటి నుంచి అయినా సరే మీరు వేసుకోవలసినటువంటి ఆ పునాదులు, పెట్టవలసిన క్రమాలు పెట్టకపోతే ఒక రోజున కుటుంబం అంతా కలిసి క్రీస్తులో నడవలేదు, క్రీస్తుని సేవించలేదు. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఈ కాల గడియ వర్తమాని కూడా అంటాడు, ఇల్లంటే అయ్యా ఆ ఇంట్లో ఉండేటువంటి క్రమాన్ని బట్టి దాన్ని గృహము అని పిలవాలి, లేని దాన్ని గృహం అని పిలవడానికి అది ఎన్నిక చేయబడలేదు అంటాడు ఆయన. ఆమేన్. ఒక స్కూల్కి వెళ్ళారు, అక్కడ పిల్లలు ఎటుపడితేటు తిరుగుతున్నారు, దానికి ఒక క్రమం లేదు. అక్కడికి వెళ్ళగానే మనకు అనిపిస్తుంది ఏమని, ఇది స్కూలా చేపల మార్కెటా అని కదా. సాధారణ మనందరికీ సరళంగా నోటికొచ్చే భాష అదే. అంటే ఎక్కడైతే ఒక ఆర్డర్ ఉండదో, ఒక క్రమం ఉండదో, చివరికి అది ఎల్లవేళలా అల్లరికే కారణమవుతుంది. అక్కడ క్రీస్తు ఉన్నాడు. అల్లరి ఉండే చోట క్రీస్తుకి ఎన్నటికి కూడా స్థానం లేదయ్యా. ఆయన ఉండడం ఇష్టపడాడు. ఈరోజున భార్య భర్తల మధ్యలో అల్లర్లు,
వివాదాలు, తల్లిదండ్రులకు పిల్లలకు మధ్యలో వివాదాలు, ఎక్కడ చూసినా కూడా ఎంతటి భయంకరమైన పరిస్థితి అంటే బైబిల్లో ఒక ప్రత్యేకమైన ఒక సందర్భాన్ని గమనిస్తాం. ఒక తండ్రి యుద్ధాన్ని గెలిచి తిరిగి వస్తుండగా, నాకు ఎదురుబడు ఏదైనా సరే నీకు ఇస్తానని చెప్పి దేవుడికి మొక్కుకున్నాడు. నా మాట జాగ్రత్తగా వినాలయ్యా, ఇది సరళంగానే ఉపోద్ఘాత రూపంలోనే ఉంటాయి, మీరు సరి చేసుకోవడానికి అత్యంత సరళమైన భాషలో మాట్లాడతా. వచ్చినప్పుడు ఎదురుగా పడినటువంటి కుమార్తె 2 సంవత్సరాలు 3 సంవత్సరాల అమ్మాయి కాదు, 5-6 సంవత్సరాల అమ్మాయి కూడా కాదు. ఎదురుపడిన అమ్మాయి ఏ వయస్సు? వివాహ వయస్సుకు వచ్చినటువంటి అమ్మాయి. కరెక్టేనా? కానీ తండ్రి ఏది చేస్తున్నాడో దేవుణ్ణి సేవించడంలో దానిలో లోబడిపోవడానికి సిద్ధపడినటువంటి ఆ బాలిక. ఈరోజు నాలాంటి కూతురు లేరయ్యా, ఈరోజు అలాంటి కూతురు లేరు. తర్వాత మరొక ఉదాహరణ చూపిస్తా. అబ్రహాము తనకు కుమారుడు పుట్టిన తర్వాత ఆ కుమారుడు యవ్వన వయసుకు రాగానే ఆ కొడుకు అడగలే ఏమని, నాకు తెల్లగడ్డం వచ్చేస్తుంది డాడీ పెళ్లి చేయని. ఈ కొడుకు అడిగింది కాదు, తండ్రి తన కుమారుడి యొక్క స్థితిగతులు చూసి తాను ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏమని, నా కుమారుడికి నేను పెళ్లి చేసేయాల. తండ్రి తీసుకున్న నిర్ణయానికి కుమారుడు వద్దు, ఇంకా కొన్ని నాకు 50 బర్రెలు 50 గొర్రెలు సంపాదించాల్సింది ఉంది, ఆగు డాడీ అని అనలే. కుమారుడికి ఎప్పుడు పెళ్లి కావాలో ఎప్పుడు పెళ్లి కాకూడదో సంపూర్ణమైన అధికారం కలిగిన నిర్ణయం తండ్రి చేతిలోనే ఉంచింది. అక్కడ ఆ కుమారుడు మాట మాట్లాడలే. మళ్ళీ తీసుకొచ్చిన అమ్మాయిని గురించి కుమారుడు ఏ అబ్జెక్షన్, ఏ అంతరాయాన్ని కూడా ఆయన చూపించలే, ఏ అభ్యంతరాన్ని కూడా వ్యక్తపరచలే. తన తండ్రి చూపించినటువంటి ఆ స్త్రీతోనే తను ముందుకు సాగినట్టుగా చూస్తూ ఉంటాము. అక్కడ కుమారుడి యొక్క నిర్ణయం కానీ, కుమారుడి యొక్క ఆలోచన కానీ, కుమారుడికి సంబంధించిన ఏ విషయాన్ని కూడా తండ్రి యొక్క పరిగణలోకి తీసుకోవడం మనకు కనబడదు. అక్కడ సంపూర్ణమైన అధికారము తండ్రి చేతిలో నుండి తండ్రి తీసుకున్నాడు. అక్కడ ఈరోజు అలాంటి కుమారులు లేరు. నా మాట వింటున్నారా? యెహోషువ మాట్లాడిన మాట వెనకాల అది సామాన్యమైన మాట కాదయ్యా. ఎలా అంటే సంత వీధుల్లోకి వెళ్ళి అక్కడ ఎక్కడైతే 10 మంది మధ్యలో నిలబడి విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకునే పరిస్థితి వస్తుంది చూసారా, నేను నా కుమారుడు నా కుమార్తె నా భార్య ఇదే చేస్తాము అని ఆ గృహ పెద్ద మాట్లాడిన మాటకి కుటుంబం అంతా కట్టుబడి నడుచుకునేటువంటి స్థాయిలో ఈరోజు కుటుంబాలు లేవు. వాస్తవమేనా? నేను బయటికి వెళ్ళాను, అక్కడికి వెళ్ళేసి ఏదో ఒక సందర్భంలో యెహోవా నామ ఘనత కొరకై, ఆయన చిత్త ప్రణాళిక నెరవేర్పు కొరకై నాకు ఇచ్చిన ప్రేరణను బట్టి నా కొడుకు లేదా నా కూతురు నా భార్య ఇదిగో మేము ఇలాగ చేస్తాము అని అక్కడ మాటించి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చాక ఎవరిని అడిగి ఇచ్చావు, నువ్వు నన్ను అడిగావా, నాకు చెప్పావా అని ఎదురు మాట్లాడేటువంటి సంతానాలు కుటుంబాలే ఉన్నాయి. కానీ యెహోషువ మాట్లాడినటువంటి రీతిలో మాట్లాడగలిగే కుటుంబాలు లేకపోయాయి. స్వతంత్రత ఎక్కువైపోయింది. లవోదికియా అంటేనే పీపుల్స్ రైట్స్, ప్రజల హక్కు. ఈ హక్కు ఎక్కడెక్కడ తీసారో తెలుసా? చివరికి భర్త దగ్గర నుంచి భార్య హక్కు కోరుకుంది, భార్య దగ్గర నుంచి భర్త హక్కులు కోరుకుంటున్నాడు, పిల్లలు కూడా హక్కులు కోరుకుంటున్నాడు. మమ్మల్ని అడిగావా మమ్మీ, మాకు చెప్పావా డాడీ, నన్ను అడగకుండా ఎందుకు చేస్తున్నావు? నువ్వెవరు అడగడానికి? అసలు నువ్వు అడిగితేనే కన్నానా నేను? డాడీ నేను పుట్టొచ్చా అని అడిగే బయట పుట్టావా? నేడు పరిస్థితి ఎలా ఉందంటే బైబిల్ ఎక్కడైనా చూడండి మీరు, అక్కడ తల్లిదండ్రులు తీసుకుంటున్న నిర్ణయాలు ఎంతటి బలంగా ఉన్నా సరే వాటికి పిల్లలు, భర్త తీసుకున్న నిర్ణయానికి భార్య విపరీతమైన విధేయత కనపరిచే సందర్భాల్లో కనబడతాయి. అబ్రహామును బయటకు పిలుస్తుంటే భార్య గురించి పెద్ద చర్చ లేదు. అక్కడ నా భర్త ఏ నిర్ణయం తీసుకుంటే అదే నా నిర్ణయం. ఇక్కడ అత్తగారితోని మామగారితో ఉంటానంటేనే నేను అబ్రహామును పెళ్లి చేసుకున్నా, ఇప్పుడు వాళ్ళనే వదిలేసిపోతా అంటాడైంది. అక్కడికి వెళ్ళాక ఇతను బిచ్చగాడైతే, అక్కడికి వెళ్ళాక నన్ను చంపేస్తే, అక్కడికి వెళ్ళి అసలు ఊరు పేరు తెలియని ఊరికి తీసుకెళ్తా అంటాడు. ఎన్నడూ వినని దేవుని యొక్క స్వరాన్ని విని అక్కడికి వెళ్దామంటాడు.
అని ఆమె ఏం మాట్లాడలేదు. షీ వాజ్ అండ్ షీ ఈజ్ ద మోస్ట్ ఒబీడియంట్ ఉమెన్ ఇన్ ద బైబిల్. నేను దేన్ని సేవిస్తానో నా భార్య దాన్నే సేవిస్తుందని చెప్పనక్కర్లేకుండానే అతన్ని నిశ్శబ్దంగానే వెంబడించిన భార్య. అయ్యా, ప్రతి ఒక్కరు ఎలా ఉంటారు చెప్పనా? నా మాట ఒకసారి చూడండి అయ్యా. అమ్మాయిలు కూతుళ్ళు ఉన్న వాళ్ళకి బాగా అర్థమవుతుంది నా మాట. కూతుళ్ళు కలిగిన వాళ్ళందరికీ నా మాట బాగా అర్థమవుతుంది. పురుషుడు ఎలా ఆలోచిస్తాడంటే తన భార్య దగ్గరకు వచ్చేసరికి మాత్రం నేను చెట్టు కింద ఉంటే చెట్టు కింద ఉన్న నువ్వు కూడా, నేను చారు చేస్తే నువ్వు చారు చేసే బతకాలి నువ్వు నాతోనే అంటాడు. కూతురు దగ్గరకు వచ్చేసరికి మాత్రము మీరు ఆలోచించండి, మనుషుల యొక్క ద్వంద్వ ధోరణి. నా దాకా వస్తేనేమో పన్నీరు పక్కోడు చేస్తే ఎక్కడో కుటుంబాలు సరిగ్గా కట్టలేదే వాక్యం పైన. ఆ నిర్మాణమే సరిగ్గా జరగలే. నేను చేస్తే ఒకటి, నా పిల్లల దగ్గరకు వస్తే ఒకటి. నేనేమో నా భార్యను కొట్టచ్చు, నా కూతురుని కూడా కొట్టొద్దు. నా మాట వింటున్నారా? నేను నా భార్యను గద్దించవచ్చు, నా కూతురు మాత్రం రేపు ఎవడు గద్దించొద్దు. అదే కొలతలో కొలవబడవు ఒక రోజున. నేను నిష్పక్షపాతంగా నడవమని ప్రభు మాదిరిగా చూపిస్తే పక్షపాత ధోరణి బట్టి ఖచ్చితంగా కొలవబడతాం. ఈరోజు నేను నా పిల్లం యొక్క సగమాస్తి తీసుకొస్తా, నా కూతురుకుండా మాత్రం సగమాస్తి ఎవడు తీసుకోవద్దు. అయ్యా, నా మాట వింటున్నారా? మనం ఎవరికి బంధువులం కాదు వాక్య విషయంలో, అంతేనా? ఎటు నిజాయితీ ఉంటే అటు బంధువులు. ప్రైజ్ ది లార్డ్. కరెక్ట్ అండి చెప్పింది. నా భార్య యొక్క ఆస్తిలో మాత్రం నాకు అన్నీ కావాలా? నా కూతురికి మాత్రం నా ఆస్తిలో సగం ఆస్తి ఇచ్చి పంపియ్య. నేను చెప్తున్నా, విత్తింది కోసేస్తారు ఖచ్చితంగా. బైబిల్ రూల్ ఇది. ఏది విత్తుతామో అది కోసుడే. అన్నిటికి సిద్ధంగా ఉండాలి మనం. ఎస్ సార్, నా పిల్లం దగ్గర నుంచి నేను ఆస్తి తెచ్చుకున్నప్పుడు నా కూతురు కూడా ఆస్తి ఇచ్చి పంపించాలా? బ్రదర్, మరి ఆ సమయంలో నేను కటిక పేదరికంలో ఉంటే అయినా సరే, ఎందుకంటే దేవుడు వాటన్నిటిని మనకు రుచి చూపిస్తాడయ్యా. విత్తిందే కోస్తావో అవివేకి అంటాడు బైబిల్లో. ప్రైజ్ ది లార్డ్. కానీ ఈ రోజున నాకు యెహోషువ మాట్లాడిన ఆ మాటను ఎంతమంది అనగలుగుతారా ఈ రోజున కుటుంబాలలో? నేను తీసుకున్న నా నిర్ణయాన్ని ఒక్క నిమిషం బ్రదర్, నేను మా ఆవిడని అడిగొసి వస్తా. ఇది అబ్రహామా రా నేను చూపించే చోటికి. ప్రభు ఒక్క నిమిషం, నేను ఒక్కసారి మా ఆవిడని అడిగేసి వస్తా అన్నాడా? అయ్యా, నా మాట వింటున్నారా? ఇక్కడ యెహోషువ నిలబడిన సందర్భాన్ని పైన కింద ఇంటికెళ్ళక చదువుకోండి మీరు. అక్కడ నిలబడ్డ ప్రజలతో మాట్లాడుతూ ఆయన అంటాడు, ఒక్క నిమిషం నాకు కొంచెం సమయం ఇవ్వండి, నేను వెళ్ళి నా భార్యతోని, నా కొడుకుతోని, నా పిల్లలతో నేను మాట్లాడుకొని వచ్చి ఈ డైలాగ్ కొడతా, వాళ్ళతో చర్చించిన తర్వాత ఈ డైలాగ్ విసురుతాం మేము పైన అని అన్నాడా? అక్కడ ఆయన చేసుకున్న తన గృహ నిర్మాణం ఎంత చక్కదంటే ఆయనకు తెలుసు, నేను తీసుకున్నటువంటి ఆ ఏ పరిస్థితి గుండానైనా సరే, ఎలాంటి రూపంలో అయినా సరే, ఆ వ్యక్తుల యొద్ద దేవుని ప్రేరేపణ బట్టి నేను తీసుకున్న నా నిర్ణయం సరైనదని నా కుటుంబం నమ్ముతుంది. కాబట్టి నేను నా ఇంటి వారు మాత్రం ఖచ్చితంగా యెహోవాని సేవిస్తాను, మీరు మీకు నచ్చేది చేసుకుపోండి అనగలిగారు. నేను చెప్తున్న మాట యొక్క దాని అర్థం మీరు గ్రహిస్తున్నారా? అందరి గృహాల్లో ఇవి లేవండి. భర్తని చెప్పి నిర్ణయం తీసుకొని ఆయన అంటే ఒక్క నిమిషం నేను వెళ్ళి మావిడిని అడుగొసి వస్తా అంటున్నాడు. ఇదేనా వంటింటి విషయమా? స్త్రీకి అప్పచెప్పబడిన బాధ్యతలో ఉండే విషయమా? కాదు. ఏదైనా సరే, కూతురు వివాహం నా మావిడిని అడిగేసి వస్తా, మా కొడుకు వివాహం మా ఆవిడని అడిగేసి వస్తా. అయ్యా, అబ్రహాం కూడా అలాగే అడిగాడు అందరినీ. మా ఆవిడని అడిగేసి వస్తాను ప్రభా, నువ్వు రమ్మంటున్నావు, కానీ మా ఆవిడ ఉంది కదా, ఆమెకు ఇష్టం ఉందో లేదో, అక్కడికి వెళ్ళడానికి మా ఆవిడ వాళ్ళ అత్తమ్మ ఒప్పుకుంటారో లేదో. అయ్యా, నా మాట వింటున్నారా? అక్కడికి వెళ్ళడానికి మా ఆవిడ వాళ్ళ అత్తమ్మ ఒప్పుకుంటారో లేదో, వాళ్ళ బంధువులు ఒప్పుకుంటారో లేదో, ఇది ఏది కూడా చర్చించినటువంటి వ్యక్తులుగా దేవుని పరిశుద్ధిని మనం చూడమయ్యా. ఒక్కసారి మీరు గుండెల మీద చేసుకుని ఒక మాట చెప్పండి అయ్యా. ఇప్పటివరకు నేను చెప్పినటువంటి ఈ బైబిల్లో ఉన్నటువంటి పరిశుద్ధుల యొక్క ఉదాహరణ చూసాను కదా, ఇలాంటి కుటుంబ పరిస్థితి మన కుటుంబంలో ఉందా?
మనం ఒక నిర్ణయం తీసుకోవాలంటే ప్రభు దగ్గర విచారించడం అనేసి పిల్లం దగ్గర, కొడుకు దగ్గర, కూతురు దగ్గర, వాళ్ళ దగ్గర, వీళ్ళ దగ్గర నేను విచారించుకోవాల్సిన పరిస్థితి నేను వచ్చేసింది. ఎందుకు తెలుసా? వి ఫెయిల్డ్ ఇన్ ద సిస్టమ్ ఆఫ్ ఫ్యామిలీ. కుటుంబ వ్యవస్థలో మనం విఫలమైపోయినాం, పెంచడంలో, పోషించడంలో, దాన్ని నియంత్రించడంలో. నేటికి విఫలమైనటువంటి వ్యక్తులుగానే కనబడుతున్నాం. కాదు, నీవు యజమానుడిగా, పురుషులు మీకు చెప్తున్నా, మిమ్మల్ని దేవుడు మీకు ఏదన్నా మీ ముందు పెట్టినప్పుడు మీరు యెహోవా దగ్గర విచారణ చేసి మీరు నిర్ణయం తీసుకోవాలి. అదే నిర్ణయానికి నీ కుటుంబం అంతా లోబడాలా, అన్డౌటెడ్లీ దానికి లోబడి తీరాలా. అర్థమవుతుందా? నేడు నా భార్య కనుక ఇక్కడ వద్దు పద ఊరికి వెళ్దామంటే అబ్బా వద్దండి వెళ్ళాలా అని అడగదు. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని ఎట్లా నడిపిస్తే అట్లా చేద్దాం పదండి అని చెప్పగలిగేటువంటి కుటుంబం కావాలి. అందరూ అలాగే ఉంటారా? ఉండరు. కాబట్టి నీవు మలుచుకోవడం ప్రారంభించాల. నీ పిల్లలను, నీ భాగస్వామిని నీవు అలాగూ మలుచుకోవడం కొరకే ఈ సంఘము, వాక్యం చేత శుద్ధీకరణ. నిన్ను దేవుడు నీకు నడిపించి నీకు చూపించిన ప్రతి దానిని నీ కుటుంబం అంగీకరించాలా. అంగీకరించినప్పుడు అదే కుటుంబం అది. నీ దేహంలో నువ్వు చెప్పినట్టుగా చెయ్యి వింటలేదు, దాన్ని ఏమంటారు? పక్షవాతం అంటారు. నా మాట వింటున్నారా? ఈ చెయ్యిని నేను లే అని చెప్పిన, లేస్తలేదు, ఏమని పిలుస్తారు? పక్షవాతం అని పిలుస్తారు. కానీ ఈ చెయ్యికి నేను లేవమంటే లేవకపోయినా పర్వాలేదు, కానీ ఇది లేచి నా కంటిని పొడుస్తుంది ఏకంగా. నా మాట వింటున్నారా? దీన్నే ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటారు. మీకు అర్థమయ్యే భాషలు చెప్పాలంటే ఇది ఆటోమేటిక్గా అదే నా బాడీనే శత్రువుగా ఫీల్ అయ్యి నన్ను పొడిచే ప్రయత్నం చేస్తుంది. అప్పుడు ఏం చేస్తారు తెలుసు? డాక్టర్లు ఏం చేస్తారు? చెప్పడానికి భయపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడి నుంచి ఎక్కడికో పోతానని తెలిసి మీకు ఏం చేస్తారు? చెప్పినట్టు వినకపోయి చల్లగా నిమ్మలంగా కూర్చున్నా పర్వాలే, పక్షవాతం వచ్చింది అని చెప్పి ఊరికే వదిలేసి ఇటు తిరుగుతూ ఉండరు. కానీ అదే నా దేహానికి నష్టం కలిగజేస్తుందని తెలిసిందనుకో నరికేస్తారు, తీసి పడేస్తారు. ఈ రోజున అట్లా చేయగలిగేవాడు లేడు. మీకు యోబు పరిస్థితి తెలుసా? యోబు గ్రంథం 2వ అధ్యాయం తీయండి. 2వ అధ్యాయంలో 10వ వచనం. వేగవంతంగా నేను మీకు ముందు వేయవలసినటువంటి పునాదులు వేసాకే ముందుకెళ్తాను. యోబు యొక్క పరిస్థితి గమనించండి అయ్యా. యోబు ఎలాంటి పరిస్థితులు ఉండదు తెలుసా? చివరికి ఎవరి చేతనైనా ఒక్కరి చేతన దయ పొందితే చాలు, నాకు కనీసం ఆహార విషయంలోనైనా సరే మిగిలిన విషయంలో నేను కొంచెం దయ పొందితే నాకు తిండైనా దొరకాలా, నాకు నీడ కావాలి, నాకు చలి నుంచి కప్పుకోవడానికి దుప్పటి కావాలి అని ఏ ఒక్క మనుషుని సహాయం లేకుండా ఒక్కడి చేతనైనా సరే దయ పొందితే చాలు అనుకుని బాంచం దొర అనుకునే బతికే పరిస్థితిలో ఉన్నాడు ఆయన. ఆ సమయంలో 2వ అధ్యాయం 10వ వచనం చదవండి, 9వ వచనం చూడండి. ఇది ఏంట యథార్థత? ఆయన కలిగి ఉన్న యథార్థత ఏంటి? యెహోవాను సేవిస్తున్నాడు అంతే. ఆయనకు ప్రత్యక్షపరచబడిన జ్ఞానంలో యెహోవాను సేవిస్తూ ఉండడంలో ఆ సేవలో ఏమైపోయిందంటే ఆ సర్వింగ్ ద లార్డ్ అనేటువంటి ఆ కార్యం యొక్క ఫలితం ఏమొచ్చిందంటే తన ఆస్తిని కోల్పోయినాడు. ఈరోజు నేను కొంతమంది స్త్రీలతో మాట్లాడుతుంటే, అమ్మ నీ భర్తకు నువ్వు సంపూర్ణ అధికారం అప్పచెప్పుకోరా తల్లి అంటే ఆయన ఆస్తి అంతా పోగొట్టేస్తాడు. ఆస్తి అంతా ఎక్కడ పోతుందేమోనన్న భయానికి యెహోవా యొక్క నియమాలను ఉల్లంఘించైనా సరే ముందుకు సాగుతారు. నీకు ఆస్తి ముఖ్యమా? వాక్యము యొక్క లేఖ నెరవేర్పు ముఖ్యమా? నా మాట జాగ్రత్తగా వినండి. నువ్వు యెహోవా ఆజ్ఞ నడుచుట ముఖ్యమా, లేదా ఆస్తి ముఖ్యమా? ఆస్తిని కాపాడుకోవడం కోసమైనా సరే నా భర్త మీద పెత్తనం చేస్తాను నేను. ఉన్నారు నేను అలాంటి స్త్రీలు లేకపోలే. మా ఆయనకి ఎక్కువ తెలియదండి, నేనే చూసుకుంటాను అన్నీ. కానీ ఆయన పరిస్థితి చూడండి. ఆయన యెహోవాకు లోబడినటువంటి ఆ పరిస్థితుల్లో తన ఆస్తిని కోల్పోయినాడు, పిల్లలను కోల్పోయినాడు, చివరికి భార్య దూరం వెళ్ళిపోయింది. కానీ ఆయన ఉన్న పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? నా మాట వినండి. అది ఎలాంటి పరిస్థితి అంటే, ఇట్లాగే రీసెంట్లో ఆంధ్రాలో ఒక ప్రాంతంలో ఒక వ్యక్తిని గురించి విన్నా. ఆ వ్యక్తి యవ్వన వయసులో ఉండగా
తన భార్యను పిల్లల్ని గాలికి వదిలేసి ఇష్టం వచ్చినట్టు తిరిగి అనేక రకమైన వ్యసనాలకు అలవాటు పడిపోయి పాపంలో పడిపోయినాడు. చివరికి ఆయన యొక్క జీవిత చరమాంక దశ వచ్చేసింది, వృద్ధాప్య దశ వచ్చేసింది. వచ్చిన తర్వాత వీల్ చైర్లోకి వెళ్ళిపోయినాడు. ఆయనకున్న రోగాలకు, ఆయనకున్న పరిస్థితులకు, ఆయన ఇంటిలోకి ఎవరైతే తీసుకెళ్ళిపోయిన స్త్రీ ఉందో ఆమె కూడా చేర్చుకోలేక బయట ఒక రేగుల కింద పడేసింది. మనం కదా చెట్టు కింద కుక్కకి అప్పుడప్పుడు ఒక బొచ్చెలో ఆహారం పడేసినట్టుగా ఆయనకు ఆహారం పడేసేది. ఆయన ఆమెను తిట్టలేడు, ఎదిరించలేడు, కొట్టలేడు. ఎందుకంటే అది చేస్తే నాకుండే ఈ బొచ్చులో ఉండి చిప్పకూడు కూడా ఇప్పుడు మిగలదని తెలుసు ఆయనకి. ఎదిరించలేని పరిస్థితి అయినది. ఇప్పుడు నేను కనుక నాకు ఆరోగ్యం బాగున్నప్పుడు నన్ను బాగా వాడుకున్నావు, కానీ ఇలా పడిపోయాక నన్ను తృణీకరిస్తున్నావే అని నిలదీసి అడగలేని పరిస్థితి అది. ఎందుకంటే అలా అడగడం మొదలుపెట్టాడు అనుకో, ఆ మాత్రం తిండి కూడా దొరకని పరిస్థితి అనేది. యోబుది కూడా అదే పరిస్థితి. నా మాట వింటున్నారా? యోబుది కూడా ఎగ్జాక్ట్లీ అదే సిచ్యువేషన్. ఎవ్వరు లేరు ఆయన పట్టించుకోవడానికి. ఆయనకున్న రోగము మొత్తం కుష్టు చేత, బొబ్బల చేత, చీము, నెత్తురు కారుతూ ఎప్పుడు చనిపోతాడో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాడు ఆయన. ఆయన దగ్గర రావడానికి కూడా ఎవడు ఇష్టపడాడు. అలాంటి అతని దగ్గరికి అతని భార్య వచ్చి ఒక స్పెషల్ ఆఫర్ ఇచ్చింది. ఏంది? ఆమె చెప్పినట్టుగా వింటే కనీసం అప్పుడప్పుడన్నా దూరం నుంచి చూడడానికి వచ్చి ఇటు 2-3 రొట్టె ముక్కలు పడేసిపోయేది ఆమె. నా మాట వింటున్నారా? 2-3 రొట్టె ముక్కల మొహాన ఒకటి వెళ్ళిపోయేది. ఆమె అంటది ఏమని? అతని భార్య వచ్చి నువ్వు ఇంకను యథార్థవంతుడవై, చదవండి, వదలకుందువా, ఇంకా యథార్థవంతుడిగానే ఉన్నావా? ఆ యథార్థను వదలవా? నీ యథార్థత వల్లే సమస్తాన్ని కోల్పోయావు. ఏదైతే యథార్థత అన్నావో, పిల్లలు లేరు నీ దగ్గర, భార్య లేదు నీ దగ్గర, ఏముంది నీ దగ్గర? కనీసం చివరికి 4 మాటలు శపనమైనటువంటి ఒక 4 మాటలు తిట్టి చచ్చిపోవు. ఆ పరిస్థితుల్లో ఉంటే నా మాట చెప్పండి, అయ్యా జాగ్రత్తగా చూడండి. అదే పరిస్థితుల్లో ఇప్పుడు మనకు కనబడుతున్నటువంటి ఏ సాధారణమైన మానవుడు ఉంటే కనుక ఆ భార్యతో పురుషుడు ఏమంటాడయ్యా? ఏమంటాడు? ఎదిరిస్తాడు ఆ స్త్రీని? ఎట్లో గట్ల ఆమె దగ్గర నుంచి కొద్ది గొప్ప సహాయాన్ని పొందుకోవడానికి ఎట్లా తను బాగా దీనత్వంలోకి వెళ్ళిపోయి బతిన్లాడి మాట్లాడతాడు. కానీ ఆయన అన్న మాట ఏంటిది? యు ఆర్ టాకింగ్ లైక్ ఎ ఫులిష్ హ్యూమన్. నువ్వు మూర్ఖురాలకు స్త్రీలాగా మాట్లాడుతున్నావు నువ్వు. ఇది అసలు ఆ మాట అనే పరిస్థితేనా అది? ఒక ముష్టెత్తుకున్నాడు వచ్చి నీకు అంత సీన్ లేదంటే నీకు ఎట్లా అనిపిస్తుంది? మనల్ని ఎదిరిస్తే మనకి ఏమనిపిస్తుంది? నువ్వే ముష్టోడివి, నా దగ్గరకు వచ్చింది నాకు చెప్పడం ఏంద్రా? ఈ పరిస్థితుల్లో నువ్వు నన్ను మురుకురాలు అంటున్నావా? నన్ను అయ్యా నన్ను అంటున్నావా నువ్వు? నీ పరిస్థితి చూసుకున్నావా? అసలు నీ దగ్గరకు ఒక మానవుడి దగ్గరకు రాలేని పరిస్థితి. నీకు ఆహారం పెట్టాలి కూడా ఎవడు లేడు ఇక్కడ. నేను చెప్పిన మాట ఏదైనా కనీసం నా దగ్గర ఏదో కొన్ని కాస్టులో రొట్టెని మోహన కొట్టేవాడిని. కానీ నువ్వేమంటున్నావు? ఇంతటి ఈ స్థితిలో జారిపోయినా కూడా యథార్థతను వదలలేదా నువ్వు? యెహోవాని సేవించడంలో అలాగే ఉన్నావా? మూర్ఖురాలా పో. ఈరోజు అలాంటి వ్యక్తులు లేరయ్యా కుటుంబాలలో. యజమానులు మీకు చెప్తా ఉన్న పురుషులారా, భక్తి ఒకవైపు, భార్య ఒకవైపు ఉంటే ఎక్కడ భార్య దూరం అయిపోతుందని చెప్పి భక్తిలో రాజ్యపడి బతికినోళ్ళే కనబడుతున్నారు నేడు. పిల్లల భక్తి అంటుంటే పిల్లల దగ్గరే చీము నెత్తురు లేకుండా యథార్థతను వదిలేసి జారిపడిపోయి ఆ పిల్లలకు దాసోహమే భక్తిని పూర్తిగా విసర్జించిన వారిగా తిరుగుతున్నాం మనం. రోషం కలిగి జీవించడంలో మనం విఫలమయ్యామయ్యా. మనం తీసుకునే నిర్ణయం ఎలా ఉండాలా? తల్లి చెప్పిన మాటకు పిల్లలు ఎప్పుడు కూడా జవదాటకుండా ఉండగలిగేటువంటి పెంపకం కావాలి ఈ రోజున. మా క్లాస్లో ఒకడు ఉండేవాడు, అది ఇప్పటికీ వాళ్ళ అమ్మకు భీకరంగా భయపడతాడని తెలుసు మాకు. వాళ్ళ మమ్మీ ఏం చెప్తాదే నిజం చెప్తున్నాను నేను మీకు. నేటికి ఎవరిని చూపించి పెళ్లి చేసుకోమంటే అల్లే చేసుకుంటున్నాడు. నేను వాళ్ళని తప్పని నేను చెప్పడం లేదు, కానీ అన్యులలోనే అంతటి విధేయత ఉంటే ఇక్కడేమైంది?
తల్లిదండ్రులు సన్మానించాలని చెప్తున్నటువంటి సన్మానించబడే వారి చేత పరిపాలించబడడానికి పిల్లలు ఎవడు ముందుకు రావడం లేదేంది? ఎందుకు అలాంటి కార్యాలు చోటు చేసుకున్నాయి? తండ్రి మాటను తీసి అవతల పడేసి తండ్రినే 4 గుద్దేటోళ్ళు తయారయ్యారు ఈ రోజున సంఘాల్లో. ఆ తండ్రి ఇచ్చినటువంటి లీనియన్స్ అది. చిన్నప్పటి నుంచే తండ్రి రాగానే లేచి నిలబడేటువంటి వ్యక్తులు కావాలా. నా మాట వింటున్నారా? ఈ కాల ప్రవక్త కూడా అదే చెప్తా ఉన్నాడు. ఆయన అంటాడు, మీ గృహాలకు క్రమం లేకపోవడం వల్లే ఈ రోజున జువెనైల్ డెలిక్వెన్సీ ఎక్కువైపోయింది అన్నాడు ఆయన. అంటే బాల్య నేరాలు పెరిగాయి. పిల్లలుగా ఉండగానే వాడు తాగుబోతుగా, వాడు మద్యాలు డ్రగ్స్ తీసుకునేవాడిగా, వాడు క్రికెట్ బెట్టింగ్లు, వాడు అమ్మాయిలను కనబడ్డారు. ఈ జువెనైల్ డెలిక్వెన్సీ గల కారణము నీ కుటుంబంలో క్రమం లేకుండా పెంచడం వల్లే. నా మాట వింటున్నారా? ప్రైజ్ ది లార్డ్. అంతేకాకుండా ఈ కాల ప్రవక్త అంటాడు ఏమని, మీ పిల్లలకు మీరు క్రమశిక్షణ నేర్పాలా. అది ఎక్కడ? సంఘంలో కాదు, నీ ఇంటి దగ్గర, ఇంటి వద్దే క్రమశిక్షణ నేర్పించాలా. ఇదేనా మనం ఉదయకాలంలో చూసింది? ఇంకొంచెం ముందుకు సాగిపోదాం, గమనించండి. 56-1002E. ఎలీషా ద ప్రాఫిట్, ప్రవక్త అయిన ఎలీషా అనే వర్తమానంలో 46 పేర 46వ పేర చూడండి. ఇప్పుడు గమనించండి, మైక్ ఇవ్వండి. Elisha rather has he returned back the made bitter water sweet with a little course of salt, who miracles was just flying everywhere. అంటే చేదగు నీళ్లను కొద్దిపాటి ఉప్పు వేసి దాన్ని మధురమైన నీళ్లుగా మార్చినటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాము ఈ ప్రవక్త యొక్క కాలంలో. తర్వాత and then ఆ తదుపరి there was a who he got in. Now remember, he had a temper too. గమనించండి, ఆయనకు కొంచెం కోపం కూడా ఉంది. And some children began to make fun of him because he అక్కడ కొంతమంది పిల్లలు అతన్ని చూసి ఏం చేస్తున్నారంటే గేలి చేస్తున్నారు, అపహాస్యం చేస్తున్నారు, అవహేళనగా మాట్లాడుతున్నారు. ఏమని? బోడివాడ ఎక్కిపో అని. అంటే బట్టతలోడా అంతేనా? మన ప్రాంతీయ భాషలో ఇంకేమంటారు? బట్టతలోడా, బాలబట్టతలోడా. సార్, జుట్టు రాలిపోయిన దాన్ని బట్టి అతన్ని అవహేళన చేస్తున్న సందర్భాన్ని గురించి మాట్లాడతాడు అక్కడ. తర్వాత చూడ, he was flat-headed. అతడు బట్టతల గలవాడు. And he cursed those children, and that wasn't so much for the children's sake. He cursed those children. అంటే ఆ పిల్లలు ఎవరైతే అవహేళన చేసి మాట్లాడినారో ఆ పిల్లల్ని ఆయన శపించాడు. తర్వాత it was for the parents that didn't rise up their children to respect God. ఏంటది? తప్పిదాన్ని పిల్లలపైన ఏమాత్రం మోపలే. ఎందుకంటే వాళ్ళు ఇంకా బాల్య దశలోనే ఉన్నారు కాబట్టి. నా మాట వింటున్నారా? వాళ్ళు ఇంకా బాల్య దశలోనే ఉంటున్నారు కాబట్టి తప్పిదాన్ని వారిపైన మోపలే. బైబిల్లో ఒక సంఘటనలో ఉంటుంది. ఒక వ్యక్తిని దేవుడు స్వస్థపరిచినప్పుడు వాడి కన్నులు తెరవబడ్డాయి. వాళ్ళ తల్లిదండ్రులు మాట్లాడుతారు. వాళ్ళ తల్లిదండ్రులు చెప్పి సమాధానం తెలుసా? వయసు వచ్చిన వాడు వాడిని అడగండి, మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు అంటారు వాళ్ళు. అంటే ఒకసారి బాల్య దశలో నుంచి వయసు వచ్చిన తర్వాత అప్పుడు తల్లిదండ్రులుగా నీ పైన బాధ్యత ఆ క్షణం నుంచి పోతుంది. ఏ క్షణం నుంచి? వయస్సు వచ్చిన తర్వాత నుంచి తల్లిదండ్రుల యొక్క బాధ్యత అప్పుడు ముగిసబడుతుంది. కానీ అప్పటికి నీ పైన మోపబడవలసిన నేరం ఒకటి ఉంది. అప్పటికి నీ పైన మోపబడవలసిన నేరం ఒకటి ఉన్నది. ఏంటా నేరము? అసలు వాడు యవ్వన వయసులోకి వచ్చిన తర్వాత వాడు తీసుకునే ప్రతి నిర్ణయానికి తగినటువంటి వాడి యొక్క స్వభావ రూప నిర్మాణము బాల్య దశ నుంచి చేయకపోవడం అనే నేరము నీ పైన పడుతుంది.
ఈ రోజున నా తల్లి అంటే నాకుండేటువంటి నా కుమార్తె అవ్వచ్చు, నా కొడుకు అవ్వచ్చు, నేను చెప్పినట్టుగా వినట్లేదు అనుకోండి, వాడు యవ్వనస్తుడు, వాళ్ళు యవ్వనస్తురాలు, నా మాట వినడం లేదు. నా తప్పిదమేముంది? నా తప్పిదమేం లేదు. కానీ ఈ రోజున నేను చెప్తుంటే వినలేని పరిస్థితుల్లో నా కొడుకు నా కూతురు అలాగూ తయారవ్వడానికి చిన్నప్పటి నుంచి నేను చేసినటువంటి నా పెంపక నిర్మాణ విషయంలో నేను ఖచ్చితంగా దోషినే. కరెక్టేనా? ఈ రోజున నా పిల్లల్లో మాట వింటలేరు, చిన్నప్పటి నుంచి నువ్వు అలాగ పెంచావు, నువ్వు దోషివే. అక్కడ ఉన్నటువంటి ఆ విషయంలో అంటాడు ఏమని, ఇది ఆ పిల్లల తప్పు కాదు, ఆ పిల్లల్ని పెంచిన పెద్దవాళ్ళ తప్పది. పెద్దవాళ్ళు ఆ రీతిలో పెంచారు. ఎలాగనా? దేవుని యొక్క సేవకుని పట్టుకొని గేలి హేళన చేసే రీతిలో పిల్లల్ని పెంచారు వాళ్ళు. అది వాళ్ళకు శాపంగా మారింది. పిల్లలు శపించబడ్డారు. తప్పిదం పిల్లల్ని కాకపోయినా పిల్లలే అనుభవించవలసి వచ్చింది. నా మాట వింటున్నారా? తర్వాత ఇంకొంచెం ముందుకు రండి. That's what it was. The parents lost the children because two sheep killed 42 of them. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల్ని కోల్పోయినారయ్యా. అక్కడ ఉన్నటువంటి ఎలుగుబెంటి వచ్చి 42 మంది పిల్లల్ని చంపేసింది. Must have been 100 or more running after Elijah and going right down through Samaria, where they would have the word preached so long and the prophet. But do you see something there? చాలు. అందుకే నేను మీకు మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. పిల్లల్ని పెంచడం అనేటువంటి బాధ్యత అది మనల్ని శిక్షార్హులుగాను శాపగ్రస్తులుగాను చెయ్యాలా చేయబడకూడదా, అవ్వాలా అవ్వబడకూడదా అనే బాధ్యత అది. పిల్లలు కలగ్గానే ఆనందపడడం కాదండి. ఆ పిల్లల యొక్క ప్రతి క్రియ పైన మన పైన నేరారోపణ శిక్ష ఆధారపడి ఉన్నది. నీకు దేవుడు కుమారుల్ని కుమార్తెలు నీకు ఇచ్చాడంటే నీకు ఎంతటి గొప్ప బాధ్యత తెలుసా? నువ్వు సరిగ్గా పెంచలేని పక్షంలో నువ్వు ఖచ్చితంగా నీ పైన దోషం ఉంటుందిగా, నీ పైన నేరారోపణ పడుతుందిగా. వారిని భక్తిలోనే పెంచాలగా. వారి భక్తి విషయంలో ఎక్కడ అంటాడు? ఎఫెసీ రాసిన పత్రికలు అంటాడు అన్నమాట. చూడండి, ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ అధ్యాయం 4వ వచనం. తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను శిక్షలో వారి బోధలోనే వారిని అట్లాగే పెంచాలా. నీవు నీ పిల్లల్ని నీకు నచ్చినట్టుగా పెంచడానికి నీకు అధికారం ఇవ్వబడలేదు. నీకు నచ్చినట్టుగా నువ్వు పెంచుతాను, నా పిల్లలు నా ఇష్టము అని ఇవలాంటి మాటలు మాట్లాడిన ప్రతి ఒక్కరూ లేఖనాలకు విరోధంగా వెళ్తున్నారు. దేవుడు పిల్లలని ఎలాగూ పెంచమన్నాడో అదే రీతిగా పెంచి తీరాలా. అన్న పిల్లలు నాకు నచ్చినట్టుగా నేను పెంచడానికి కుదరదా? లేదు. అసలు నీకు అనుమతించబడలేదు, నీకు ఆజ్ఞాపించబడలే. నీ పిల్లల్ని నువ్వు పెంచాల్సిన ఎల్లవేళలా భక్తిలో, ఆయన శిక్షలో. శిక్ష అంటే అక్కడ వేరే, దాని పదం వేరు. ఆయన యొక్క శిక్షణలో పెంచాలి, శిక్షలో పెంచాలా. దేవుడు నీ పిల్లలకు కోపం రేపక మాట్లాడమన్నాడా? అలాగే మాట్లాడు. దేవుడు నీ పిల్లలకు వారు తప్పు చేసినప్పుడు బెత్తం వాడమన్నాడా? నువ్వు వాడి తీరాలా. ఖచ్చితంగా దేవుడు ఏ రీతిగా నిన్ను పెంచమంటున్నాడో అదే రీతిలో నీ పిల్లలు పెంచాలా. ఇలాగూ పెంచకపోవడం అనేది కూడా దేవుడు ఆజ్ఞను దాటిపోయినట్లే. అక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా ఎలీషా ప్రవక్త పైన బోడివాడా అంటూ అతని అవహేళనగా మాట్లాడిన మాటల యొక్క సమస్తం అంతటినీ కూడా దోషమంతా తల్లిదండ్రుల పైన పడేసాడు ఆయన. అది తల్లిదండ్రుల తప్పే. నా మాట జాగ్రత్త వినండి. వాళ్ళు పిల్లలు కదా. పిల్లలంటే ఏ వయసు ఉండొచ్చు అందదా? మీకు అర్థమయ్యే రీతిలో షమ్ముగాడు, జానుగాడు, శాలిమాడు ఈ వయసే పిల్లకాయలంటే. ఒక వ్యక్తి పోతూ ఉంటే ఆ వ్యక్తి వెనకాల బోడివాడా అని గేలి చేసి ఎగిరేసి గంతులేసినాడు ఎవడు వయసు వచ్చినాడు ఎవడంటే చేయడు. కరెక్టేనా? ఊరిలో ఒక కొత్త వెహికల్ వస్తుంది, వెనకాల పరిగెడతారు పిల్లలు. చూసారు ఒకప్పుడు పథకాలలో కొద్దికాలం మన బాల్య దశలో ఉండగా. అంటే చిన్న చిన్న పిల్లలు అట్లాగే చేసేది. ఒక వ్యక్తి వెనకాల పడి పిచ్చోడా ఇంతకుముందు అది ఉంటుంది. ఒక వ్యక్తి ఇట్లా గన్ను పట్టుకొని వచ్చేవాడు పిట్టల ద్వారా, గుర్తుందా?
అమెరికా నుంచి వచ్చినట్టున్నారు. ఆ పిట్టల ధర మా ఊరిలో వెళ్తూ ఉంటే పిల్లలందరూ పిట్టల ధర వెనకాలంతా పెద్ద గుంపెళ్ళేది ఆయనతోని. ఆయన ఒక్కసారి ఇట్లా తీసి ఇట్లా గుర్తు పెట్టగానే వామ్మ అని ఇట్లా ఒక్కొక్క దిక్కురికేది వాళ్ళంతా. మీకు జ్ఞాపకం ఉందా? అంటే ఆ వయసులో ఉన్నవాడే ఇలాగ ఒక వ్యక్తి నిలబడుతుంటే ఆ వ్యక్తి వెనకాల పడుతూ గేలి చేస్తూ బోడివాడ ఎగురు తిరుగుతుంది. ఈ పిల్లలే ఇప్పుడు ఒక మాట చెప్పండి, ఈ వయసులోనే ఈ పిల్లలు ఎవరిని గేలి చేయడం లేదా? ఈ పిల్లలు ఎవరిని అవహేళనగా మాట్లాడడం లేదా? అంటే బ్రదర్ వాడు కొంచెం పెద్దగా నేర్చుకుంటాడుగా, కానీ ఈ వయసులో ఉండగా మాట్లాడిన మాటలను బట్టి దేవుడు తప్పని తీర్పు తెచ్చాడు. నా మాట వింటున్నారా? వాడు ఎవరి దశకు వచ్చేది కాదు, చిన్న వయసులో ఉండగానే వాడు మాట్లాడిన మాటలను బట్టి దేవుడు తీర్పు తెచ్చి శాపగ్రస్తులు చేసి చంపేశాడు. అంటే ఏం చేయాలా? వాడు 2, 3, 4 సంవత్సరాలు రాగానే మాట్లాడకూడని మాట మాట్లాడినప్పుడు వానికి బెత్తం వాడాలా. చిన్న వయసులోనే వాడు మాట్లాడదగిన విషయాలు మాట్లాడినప్పుడు వాడిని హర్షించాల. ఇది చిన్నప్పటి నుంచే కనుక మీరు చేయలేదనుకోండి అయ్యా, రేపటి దినాన్ని నీ పిల్లలు శాపగ్రస్తులు అవుతారు. ఆ తర్వాత దేవుడి ఎదుట నీపైన దోషము మోపబడతా ఉంటుంది, నీవు శిక్షార్హులు అవుతావు, నీకు అప్పచెప్పబడిన బాధ్యతలు నువ్వు విఫలం అయ్యావని చెప్పి ఖచ్చితంగా దేవుడు మాట్లాడతాడు. అది మీరు చేయాల్సిన పని. వాడు నడవలసిన మార్గంలో నడవకపోతే 4 పీకి వాడిని బయటికి తీసుకెళ్ళి వాటర్ కడుక్కొని రమ్మని చెప్పాలి. నా మాట వింటున్నారా? మందిరాల్లో అనారోగ్యం ఉంటే తప్ప పిల్లలకు మీరు పడుకోవడానికి అవకాశం ఇవ్వకూడదు. మరి మరీ చిన్న పిల్లలైతే వాళ్ళు ఆపలేము, కానీ వాళ్ళు కూర్చోగలిగేటువంటి వయసు రాగానే వాళ్ళు మీరు పడుకోవడానికి అవకాశం ఇవ్వకూడదు. ఏదైనా అనారోగ్యం ఉంటే మనం చేసేదేం లేదు, వాళ్ళు పడుకోనివ్వండి. కానీ మిగిలిన సందర్భాలు వాళ్ళు పడుకుంటే మీరు పడుకొని ఇచ్చారు అంటే దాని అర్థమైంది, ఆడుకుంటే నిద్ర రాదు వాళ్ళకి. మళ్ళీ ఆడుకోవడానికి వదిలేస్తే పొద్దున్నుంచి రాత్రి దాకా ఆడతారు వాళ్ళు. సైకిల్ ఇచ్చి తిరుగుర్రా అంటే సైకిల్ టైర్ అయినా అరిగిపోతే కానీ వాడు ఎనర్జీపోదు. అడిగి మనం ఏం చేస్తాం, చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తున్నాం. ఏమని? నిద్ర అనే ఆత్మ మందిరంలోకి వస్తేనే పట్టుకుంటే మనం అలవాటు చేస్తున్నాం అని. ఇఫ్ దే ఆర్ అన్హెల్తీ లెట్ దెమ్ స్లీప్, ఇఫ్ దే ఆర్ హెల్తీ ట్రైన్ దెమ్. కష్టపడ నేర్పించండి. నిద్ర వస్తుంటే కష్టంగా లేపైనా సరే, మొహం మీద నీళ్లు కొట్టైనా సరే చేయాలా. నా మాట వింటున్నారా? అంతేగాని చిన్నప్పటి నుంచి మన పిల్లలకి మనం ఇవ్వాల్సినటువంటి ఆ సరైన శిక్షణ, ఆ బోధలు మనం పెంచకపోవడము, అది మనం ఆజ్ఞ దాటిపోతున్నటువంటి వారము. అది ఆజ్ఞ అలాగ పెంచడం అనేది. ప్రైజ్ ది లార్డ్. తర్వాత మరొక కొటేషన్ చూపిస్తాను. (57-0126E) 57-0126E. దానిలో 24 పేర, 24 పేర. అయ్యా, నేను చెప్తున్న విషయాలు ఉపద్గత రూపంలో ఉన్నాయి కాబట్టి మీరే చక్కగా రాసుకోండి, మీకు అర్థమవునట్లుగా. So I slipped over and got an apron and put it around me. నేను ఒక ఆప్రాన్ని ధరించాను. And I began to help her. నేను ఆమెకు సహాయం చేయడానికి మొదలుపెట్టాను. And I said, నేను అన్నాను, honey, నా మధురమైన దానా, you know what? నీకు విషయం తెలుసా? I saw the prettiest dresses the one other day. నేను నిన్నటి దినాన ఒక మంచి అందమైన ఒక వస్త్రాన్ని చూశాను. I just so wanted to get it for you. నేను దాన్ని నీ కోసం తీసుకురావాలని ఎంతగానో ఇష్టపడ్డాను. And it was in a certain city just here close. మన దగ్గరలోనే పక్కనే ఒక ఏరియాలో ఉన్నది ఆ డ్రెస్ అని చెప్తా ఉన్నాడు బ్రహ్మం గారు. And we'll go get it. మన ఇద్దరం వెళ్ళి దాన్ని తెచ్చుకుందామా? And all the time in my heart praying, నేను అలాగ మాట్లాడుతున్న సేపు నా హృదయంలో ఒకటే ప్రార్థన. ఏంటది? Heavenly Father, quieten his dear little woman. పరలోకపు తండ్రి, ఈ చిన్న స్త్రీని శాంతపరచుము. ఈ చిన్న ఈ యొక్క అమ్మాయిని, ఈ చిన్న స్త్రీని అంటే తన భార్యను ఈ లిటిల్ ఉమెన్ అని మాట్లాడుతూ ఆమె పిల్లల వల్ల కలుగుతున్నటువంటి ఆ ప్రెషర్ ఎలా ఉందో తెలుసా? నా మాట వినడు. అయ్యా నన్ను చూడండి, నిద్రలో స్థాపిద్దాం కాసేపు.
అక్కడ సహోదరుడు బ్రహ్నం గారు బయట కూటమికి వెళ్ళారు. కూటమికి వెళ్ళినప్పుడు ఆమె ఇంట్లో పని చేస్తూ పిల్లలు చేస్తున్న అల్లరికి ఆమె ఏమైపోయిందంట, బేజా ఫ్రై అయిపోయింది. అంటే బ్రెయిన్ అంతా ఫ్రై చేసినట్టు అయిపోయింది. ఇటు పని చేసుకొని ఇవ్వట్లేరు, పిల్లలు వాళ్ళు సరిగ్గా ఒక చోట ఆగట్లేదు. వాళ్ళు చేసి అల్లరి ఎంత విపరీతంగా దాటిపోయిందంటే వాళ్ళని కొట్టాలి, బాధాలని అనిపించి అంత కోపం వచ్చింది. పిల్లలు నాకు అల్లరి చెబితే ఏం చేస్తారు, సాంబార్ వండి పెడతారు మీకు? పిల్లలు నాకు అల్లరి చెబితే ఏం చేస్తారు? పిల్లలు అన్నాక అల్లరి చేస్తాడు, వాడు అల్లరి చేయాల. మోతాదులో చేస్తే అంత మంచిదే, అంతేనా? మోతాదు దాటినప్పుడే రే అనాలా, బెత్తం పట్టాలా. ఆడ అసలు ఏమి చేయకుండా నిమ్మలంగా ఏదో ఒక మానసిక రోగం వచ్చినట్టు కూర్చోను రోజు. పిల్లలు అన్నాక అల్లరి చేస్తారు. ఆ అల్లరికి ఇక్కడ ఉన్నటువంటి తన భార్య నిజంగానే భరించలేని స్థాయిలోకి వెళ్ళిపోయినప్పుడు, భరించలేని స్థాయిలోకి వెళ్ళిపోయినప్పుడు అప్పుడే వెంటనే అక్కడికి బ్రహ్నం గారు వచ్చారు. ఇంటికి వచ్చిన వెంటనే ఆమె బోళ్ళు ఎట్లా దోముతుంది, సాధారణంగా ఇట్లా దోముతుంటుందిగా. కానీ పిల్లల అల్లరికి విసిగెత్తి చిరాకెత్తి భర్త వచ్చి తెలిసింది. మీకు బాగా తెలుసు కదా ఇట్లాంటి, ఇది ఎత్తేసి సౌండ్ చేసి, అంటే ఏంది ఇది అటెన్షన్ కోరుకుంటారు. ఏమని, నేను మూడోట్లో ఉన్న విషయం తెలియదు చూపించాలా. కరెక్ట్ కదా? బాధితులు వీళ్ళంతా. సాధారణంగా మెల్లగా దోమే ఇట్లా బస్తువులు ఎట్లా దోముతారు, సౌండ్ అయితే అన్నట్టు. అది అట్టగా ఆమె తోముతున్న పరిస్థితిని చూసి మెల్లగా ఈయన వెళ్ళి, అప్రాన్ అంటే మన దగ్గర వేసుకోరు, ఫారిన్ కంట్రీలలో వంట చేసేప్పుడు ఇట్లా చెఫ్లు వేసుకుంటారు కదా, అంటే ఒంటిపైన బట్టలపైన మురికి నీళ్ళు పడకుండా, మురికి పడకుండా, ఆయిల్ పడకుండా వేసుకుంటారు. ఆయన కూడా వేసుకొని మెల్లగా ఆమె బోల్ దోముతున్న పక్కకి వచ్చి, ఏమండోయ్ పక్కనే ఒక డ్రెస్ చూసినా చాలా బాగుంది, వెళ్దామా, కొందామా, నీకైతే చాలా బాగుంటుంది. ఈమె ఆలోచన ఏంది, ఈయన వచ్చిన తర్వాత పిల్లల సంగతి చెప్పించాలా, ఈయనతో కొట్టించాలా అని తల్లి ప్లాన్. కానీ తండ్రి ఆలోచన ఏంది, పిల్లలన్నా కల్లరి చేయకుండా ఉంటారా, మూర్ఖత కాబట్టి పిచ్చి తల్లిది. అక్కడ ఆ స్త్రీతో మాట్లాడుతున్నంతసేపు ఈయన ఆలోచన ఏంటిది, ప్రభువా ప్రియ పరలోకపు తండ్రి, ఈ చిన్న స్త్రీ యొక్క హృదయాన్ని శాంతపరచం ప్రభువా, ప్లీజ్ క్వైటన్ దిస్ ఉమెన్, శాంతపరచు తండ్రి అని మెల్లగా మాట్లాడుతున్నాడు. కావాలంటే ఈయన ఆ తల్లి ఏమైంది బొల్లెత్తేస్తున్నావు అనగానే, ఇక వీడు ఈ బిల్లిగాడు, ఈ జేసన్ గాడే అనగానే డాడీ వచ్చి కర్ర పట్టుకొని రేయ్ దడేలు దిడేలు 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 అనలే. ఆయన కొట్టలే. ఏం చేశాడు ఆయన, కొట్టడానికి బదులుగా వెళ్ళి ఆయన అక్కడ అంటాడు, హీస్ క్రియేటింగ్ ఏ హెల్తీ ఎన్వైరన్మెంట్ అంటాడు. ఆయన ఆరోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని ఆ భర్త పురుషుడు సృష్టించాలా, పురుషుడు సృష్టించాలా. కానీ ఈ రోజుల్లో మన కుటుంబాలు ఎలా ఉంటుంది తెలుసా, పిల్లలు ఎలా చేశారనుకోండి, ఒకవేళ, ఎందుకంటే తండ్రులు ఎప్పుడు గెస్ట్లే, నా మాట జాగ్రత్త వినండి, తండ్రులు ఎప్పుడు గెస్ట్లే. స్త్రీలదే కష్టం, స్త్రీలే స్నానం చేపించి ఆయనకి మోషన్ పోతే కడిగి అన్నీ చేస్తారు కదా. వాళ్ళు పని చేసి 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 కొంచెం వేరి అంటే అలసిపోతారు. అన్ని మంచిగా చక్కగా నీట్గా ఉండి మొహమంతా ఏది పౌడర్ వేసి నీట్గా తయారైన పిల్లల దగ్గరికి తండ్రి వచ్చి ఓమమ్మో ఉచ్చు జుచ్చు అని వెళ్ళిపోతారు తండ్రి. ఆ కష్టం తెలుసా, పాడు తెలుసా? కానీ బాగా కష్టపడి ఈ శ్రమంతా మోసేటువంటి స్త్రీ ఒక్కొక్కసారి తట్టుకోలేక ఒక్కొక్కసారి బరస్ అయిపోతారు. ఇట్స్ ఓకే, కామన్. అది తప్పిదమేం కాదు. కానీ అక్కడికి ఈ పురుషుడు రాగానే ఏం చెప్పాలా, ఏమైందంటే ఈ పిల్లల గోలలతో అయితలేదు అన్నప్పుడు పురుషుడు ఏం చెప్పాలా, అరే పిల్లలు రా తల్లి అట్లాగే చేస్తారు, కొంచెం ఓపిక ఉండరే, మీరు కూడా ఆగండి రా అని చెప్పాల్సింది పోయి వేసేద్దాం, ఇలా హాస్టల్ వేసేద్దాం, ఇలా పంపించేద్దాం, వీళ్ళు ఇంట్లో వద్దిగా. ఊరిని పురుషుడు వచ్చి ఒక ఆరోగ్యకరమైన వాతావరణం తయారు చేసిన వాడై ఉండగా ఏం చేసి ఆయన తిన అగ్గిపుల్ల పైన పెట్రోల్ పోసేట్టు అయిపోయా. అప్పటిదాకా కొంచెమే ఫైర్లో ఉన్న ఆ స్త్రీ కాస్త భర్త సపోర్ట్ చూడగానే ఏమైపోద్దిగా, ఇక లేచిపోద్ది, అమ్మవారు అవుతుంది. ఇక ఆ పురుషుడు తయారు చేయాలి అక్కడ ఒక వాతావరణాన్ని. ఏమని, పిల్లలు అంతేనన్నా, నువ్వేమనుకో ఏది బాగా చేశాడా, రే పగరా అని చెప్పి అది ఆడకపో ఆడు బయటకు పంపించాలా, ఇటు భార్యను సోదరాలా. ఇది ఒక పురుషుడి యొక్క తత్వం, అంతేనా? అయితే ఇక 2 రకాల వ్యక్తులు ఉంటారు, 2 ఎక్స్ట్రీమిస్టులు ఉంటారు. ఏంటది, అలాంటి పరిస్థితుల్లో భార్య దగ్గరికి వచ్చి ఏమైందమ్మా అంటే, వీళ్ళతో నా తగ్గుతలేదు, వీళ్ళ వల్ల నా బీపీ ఎక్కువైతుంది,
పంపించే అనే పురుషుడు ఒకడు, ఇంకో పురుషుడు ఉంటాడు. ఏమైంది అనగానే పిల్లలతో నాకు తలనొప్పి అయితే నాకు అయితలేదు అంటే, ఏమంతా పొడిచే పని చేసావు, ఎంత పెద్ద పొడిచే పని చేసావు, నాకు తెలుసు నా పిల్లలు ఎలాంటి వాళ్ళు, నా పిల్లలు ఎలాంటి వాళ్ళు నాకు తెలుసు, నువ్వు నీకు చక్కగా రాక వీళ్ళిద్దరు తప్పే. కరెక్టేనా? మీకు తగులుతున్నా కూడా మీకు నచ్చినా కూడా ఆమె చెప్తలేరు. ఆపేనా వర్తమానం? పోనీ వర్తమానం లేకపోతే మీకు మర్మాలు చెప్తున్నా. జీవితాలు మార్చుకోండి, మొదట కుటుంబాలు కట్టుకోండి ఫస్ట్. మీరు ఎంత సంపాదిస్తే వెళ్ళామో జ్ఞానాన్ని, కుటుంబాలు చక్కగా లేవుగా, కుటుంబాలు సరిగ్గా దిక్కులేవు, మర్మాలు కావడం మర్మాలు వస్తాయి. నేను చెప్పాను కదా, మీ హృదయాలు పట్టుకొని మర్మాలు చూపిస్తా. ఈ వర్తమానంలో దేవుడు అన్ని దాచిపెట్టాడు, కానీ అయ్యా ముందు కట్టుకోవాల్సి కట్టుకుందాం అయ్యా. ఇంట్లోకి వెళ్తుంటే ప్రశాంతత లేదు కొంతమంది జీవితాల్లో, వాస్తవమేనా? బయట తిరిగితేనే కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది, ఇంటికి వెళ్ళగానే అదే పాశమోహాలు అనుకుంటున్నారు. కానీ అక్కడ ఆ పురుషుడి యొక్క బాధ్యత, అతడు క్రియేట్ చేయాలా. అరే పిల్లలు వాళ్ళు అట్లాగే చేస్తారు, నువ్వు కొంచెం ఓపికోండు వాళ్ళు వదిలేసే అని ఆ జాగ్రత్తగా సర్ది చెప్పేటువంటి ఆ చాకచక్యం కలిగిన పురుషుడు కావాలా. ఓ స్త్రీ, యవనస్తులు ఫోన్లలో ఉన్న వాళ్ళందరికీ చెప్తా ఉండా, ఎప్పుడైనా పెళ్లి చేసుకోవాలనుకుంటే ఆడికి అందం ఉందా, ఆస్తి ఉందా, మంచి జాబ్ ఉందా కాదు, ఇలాంటి తెలివితేటలోనే చేసుకో, బాగుపడతావు. కరెక్టే కదా? అంతేగాని అయితే నీకు సరిగ్గా పనిచేయడం రాక పిల్లలపైన ఏడుస్తున్నావా అని చెప్పేసి ఆడిపోసుకునే భర్త, లేదా పంపించే అనే భర్త, సర్ది చెప్పే శాత కాదు. నా మాట వింటున్నారా? ఇక్కడ కూడా బ్రహ్మం గారికి అదే పరిస్థితి వస్తాయని అంటాడు. మెల్లగా అటు పిల్లల్ని ఏమనలే, ఈమెను ఏమనలే, మెల్లగా వచ్చేయమంటున్నాడు, ఒక మంచి డ్రెస్ చూశాను, నీకైతే సూపర్ ఉంటుంది. సార్ అయ్యా పురుషులారా, స్త్రీలకు ఏదో ఒక బలహీనత ఉంటుంది అయ్యా. వాళ్ళకి తిండి బలహీనత, వాళ్ళకి వస్తువుల బలహీనత. మాకు తెలిసి మా ఫ్రెండ్గా నా భార్య ఉంటుంది, ఆమెకు ఏంటది డెకరేషన్ బలహీనత అంటే నాకు కూడా అర్థం కాదు స్టార్టింగ్లో. అంటే ఇట్లా షెల్ఫ్లలో ఇట్లా షోకేస్ కోసం పెడుతున్న విషయం అందంగా కనబడడానికి ఏదైనా చిన్న ఫ్లవర్ వాజ్ తెచ్చిరనుకోండి, ఆ రోజంతా ఖుషి ఉంటుంది అట పిల్ల. ఏందో పిచ్చి, ఒక్కొక్కరు ఒక పిచ్చి. వాడు ఏం చేస్తాడు, తింగరేసి వేసినప్పుడల్లా ఒక ఫ్లవర్ వాజో లేకపోతే ఒక చిన్న బొమ్మ పట్టుకొచ్చి ఇది మంచిగుంటుందిగా అని చెప్తుంటే చూసి అన్నీ మర్చిపోతుందట. ఒక్కొక్క బలహీనత. బ్రహ్మం గారి యొక్క భార్యకు బట్టలతో బలహీనత. బట్టలు కొనిద్దాం అనగానే ఏమన్నదంటే, ఆయన తర్వాత ఇంకొంచెం ముందు చదవండి మీరు ఇంటికి వెళ్ళాక మీకు అర్థమవుతుంది. ఈ సందర్భంగా మనం చాలాసార్లు చూసాం. బట్ ఆయన అంటాడు, హీఈస్ క్రియేటింగ్ అన్ ఎన్వైరన్మెంట్ విచ్ ఈజ్ వెరీ హెల్తీ. ఆరోగ్యకరమైన వాతావరణాన్ని తయారు చేయాలి అంటున్నాడు ఆయన. ఎవరు చేయాలా? బలహీన ఘటం ఎందుకు చేస్తుంది? నువ్వు మూర్ఖుడు కాకపోతే. స్త్రీ బలహీన ఘటము. రెండోది, పొద్దున్నుంచి రాత్రి వరకు ఆమెకు ఎలాంటి విరామం ఉండదు, కష్టపడుతూనే ఉంటారు. అయినా ఒక్కొక్కసారి ఈ పురుషాధిక్యతతో కొన్ని మాటలు అంటారు, కానీ అమ్మ స్త్రీలు పడే కష్టం తెలుసు, ఒప్పుకోరు వీళ్ళు, అక్నాలెడ్జ్ చేయరు వీళ్ళు. పొద్దున్నుంచి రాత్రి వరకు ఏదో ఒక పనిలో ఉంటారు. బట్టలు ఉతకడమా, బోళ్ళు తోమడమా, బాత్రూంలో కడగడమా, ఇల్లు నీట్గా కడగడమా. పురుషుల కన్నా స్త్రీల యొక్క బాధ్యత, వాళ్ళ పని చాలా కష్టమైంది. ఈ విషయంలో అంగీకరించకపోతే నీ పురుషుడికి కొద్దిగా జ్ఞానం కావాలని చెప్పాలి. ఒక్కొక్కసారి ఆ పనుల్లో వాళ్ళు మాతో కాల్పో అంటారు, ఒక్కొక్కసారి అంటారు. అనని ఏమవుతుంది, మెల్లగా ప్రేమపూర్వకంగా చెప్పాలా, అట్లా కాదమ్మా ఇట్లా చేయాలరా తల్లి అని. ఆ ఆరోగ్యకరమైన వాతావరణాన్ని తయారు చేయగలిగే సామర్థ్యం కలిగిన పురుషుడు కావాలండి ఇళ్లలో. అలాంటి చోట ఇవన్నీ నీ కొడుకు చూస్తాడు బాల్యదశ నుంచే. ఏమని, అరే మా అమ్మ చిరాకెత్తి కోప్పడి అరచేయడానికి వచ్చినప్పుడు మా నాన్న చాలా చాకచక్యంగా భలే హ్యాండిల్ చేశాడే, రేపు పొద్దున వీడి వివాహం అయిన తర్వాత కూడా వీడి కాబోయే భార్య కూడా అలాంటి పరిస్థితుల్లోనే ఆమె కూడా అదే పరిస్థితి ఎదుర్కొంటుంది. వీడు అలాగే తయారవుతాడు, చూసే కదా నేర్చుకునేది. కరెక్టేనా? ఎస్ సార్. మీరు ఎప్పుడైనా పీటర్ గారిని చూడండి, పిల్లలు కనబడితే అంటాడు. మొన్న ఎదిద్దే కానీ పట్టుకోవాలి, కొడుకు కూడా అంటున్నాడు. ఆ మొహం పెట్టి గిచ్చి 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 పెడుతున్నాడు. అంటే ఆ మంచి చెడ్డ కాదు చెప్పేది, పిల్లలు చూసి నేర్చుకుంటారు ఏదైనా, ఖచ్చితంగా అదే నేర్చుకుంటారు. నేను మీ పిల్లల్ని గద్దించడం కొరకు నేను కర్ర వాడుతుంటే మా వాడికి కర్ర అలవాటు అవుతుంది. ఏం చేయాలా? నా ఒక్క కొడుకును మంచిగా పెంచుకోవడం కోసము మీ పిల్లలందరినీ వదిలేయాలా? లేదా
మీ పిల్లలు బాగుండాలి, మావాడు బాగుండాలి, కొంచెం చకచక్యంగా వాడాలి నేను. మీకు అర్థమైందా? పిల్లలు చూసి నేర్చుకుంటారు. మీరు ఎలా గద్దిస్తున్నారు, ఎలా తిరగబడుతున్నారు, అదే నేర్చుకుంటారు. ఏ తండ్రి అయినా సరే గొడవ పడ్డప్పుడు పిల్లలతో మాటలు మానేసే తండ్రులు అనుకోండి, కొడుకులు అదే నేర్చుకుంటారు. రేపొద్దున ఆడు మాటలు మానేస్తాడు, ప్రతిదానికి బొంగుముదటి అంటాడు, మాట్లాడాడు. ఎందుకంటే ఇది ఎక్కడ నేర్చుకున్నాడు వీడు? మీకు ఒక గుర్తుందా? ఇది ఒక వర్తమానం చెప్పాను జకరయ్య గారి ఇంట్లో. ఏదది? వారసత్వం అయ్యా, గుర్తులేదా? వారసత్వం, మంచి చెడులో వారసత్వం గుర్తుందా? మంచైనా చెడైనా వారసత్వం మన పిల్లకి వెళ్ళిపోతుంది, రోగాలతో సహా. ఇక్కడే వర్తమానం చెప్పింది అదేగా. అట్లాగే మనం మాట్లాడే ప్రతి పరిస్థితి, ప్రతిది కూడా అలాగే నేర్చుకుంటారు వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. పురుషులుగా మీరయ్యా, స్త్రీలు ఎప్పుడు బలహీనగించాలి, మీరు తయారు చేయాలి. ఒక ఆరోగ్యకరమైన వాతావరణం మీరు తయారు చేయాలి. అటు పిల్లల్ని వాళ్ళకు కోపాలు రేపకుండా, ఇటు స్త్రీ తన బాధ్యతలు చేయనట్లుగా, వారికి విరామాలు దొరికినట్లుగా మీరు చేయాలి ఆ బాధ్యత. చాకచక్యంగా మీరు నడవాలా. అంతేగాని ఇటు భార్యను దూషించేవాడు ఒక్కడు, లేదా పిల్లల్ని బయట గెంటేస్తావాడు ఒక్కడు. చాకచక్యం లేని వ్యక్తులు ఈ రెండు బ్యాచ్లు కూడా చాకచక్యం లేనటువంటి వ్యక్తులే. భక్తిలో వారు సరిగ్గా నిలబడలేదు వాళ్ళు. అట్లా చేయకూడదు. ప్రైజ్ ది లార్డ్. మరొక విషయాన్ని చూపిస్తాను, జాగ్రత్తగా వినండి. 63-1114. ఇన్ఫ్లుయెన్స్, ప్రభావం అనే వర్తమానంలో 27వ పేరు. I tell you. సరే కూర్చో. నేను మీకు చెప్తున్నాను. I think నేను అనుకుంటున్నాను, today we have such juvenile crime was across the nation. జువెనల్ క్రైమ్ వేవ్ అక్రాస్ ద నేషన్. అసలు ఈ దేశమంతటా కూడా బాల్య నేరాలు తెలుసు కదా, 18 సంవత్సరాల కంటే కింద వాళ్ళు చేసే నేరాల సంఖ్య ఎక్కువ అయిపోయింది ఈ దినాల్లో అంటున్నాడు ఆయన. తర్వాత కానీ Really, నిజంగా I think it started in the home. మీకు ఆ మాట అర్థం కాలే కదా. ఈ రోజున 18 సంవత్సరముల కంటే కింద ఉన్నటువంటి, దిగువన ఉన్నటువంటి పిల్లలు చేసేటువంటి ప్రతి నేరము అది ప్రారంభమయ్యేదే గృహాల నుంచి. నీ కొడుకు పేకాడుతున్నాడా? లేదా నీ పిల్లలు ఏదైనా నేర సంబంధమైన విషయాలు దూరుతున్నారా? వాడు ఈరోజు అట్లా కావడానికి గల కారణం మొట్టమొదటిగా దానికి ఆద్యము విత్తనాలు నీ ఇళ్లలో, నీ ఇంట్లోనే పడ్డాయి. గృహంలోనే అది మొట్టమొదటిగా పడతాయి. మీకు విషయం చెప్తాను చూడండి. మోస్ట్ గ్రూప్ 1 ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి పిల్లలను చూస్తే కనుక ఢిల్లీలో ఎక్కువ మంది కనబడతారు. కరెక్టేనా? ఈ మాట ఎప్పుడైనా విన్నారా? ఢిల్లీలోనే ఎక్కువ కనబడతారు. ఎందుకంటే ఎక్కువగా ఆ ఆఫీసర్స్ కూడా వచ్చేది ఢిల్లీ, అక్కడ ఉండేటువంటి ఆ ఏరియాలోనే. అక్కడే అధికారులు ఉండడమో లేకపోతే అక్కడ ట్రైనింగ్ సెంటర్లు ఎక్కువ జరుగుతుంది. ఇప్పుడు తండ్రి ఐఏఎస్, చిన్నప్పటి నుంచి కొడుకు ఏం నేర్పిస్తారు? వాడిని కూడా ఐఏఎస్ అని నేర్పిస్తారు. ఒక డాక్టర్ కొడుకు కూడా డాక్టర్ అని ఉంటున్నాడు. వాళ్ళ మెజారిటీ ఆలోచనలు అట్లాగే ఉంటాయి. వాడు పెద్దయ్యాక వాడు ఏమవ్వాలి, ఏం చేయాలనేటువంటి విషయాలకు ఆ బీజాలు, ఆ విత్తనాలు పడేదే ఇళ్లలో. ఇక్కడ ప్రవక్త అంటాడు, అసలు బాల్య నేరాలు జరగడానికి కావలసినటువంటి ఆ మూలాలు, ఆ విత్తనాలు, స్టార్టింగ్, ఆ ప్రారంభమే గృహాల్లోనే జరిగింది. నా మాట వింటున్నారా? బయట మీరు న్యూస్లో చూస్తారు, ఏమని, భార్యను చంపిన భర్త, లేదా భర్తను చెట్టు కట్టేసి కొట్టిన భార్య. ఎప్పుడైనా విన్నారు ఈ న్యూస్? వింటున్నారా లేదా? వింటున్నారా? ఇవన్నీ ఎక్కడ ఉత్పత్తి అయినాయి? వాళ్ళ గృహాల్లోనే. బాల్య దశలో ఉండగానే ఆమె తల్లి ఆమె భర్తను ఆడం కూడా వెళ్ళిపోయి ఇక్కడికి వెళ్ళి భార్య సంపాదన బతికేటోడా అప్పో అని ఈ మాటలని విని 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 పెరిగిన కుమార్తె రేపొద్దున ఏమవుతుంది? లోబడి భార్యగా ఉంటుందా? గుణవత్తైన భార్యగా ఉంటుందా? రేపు పొద్దున దాని భర్త కూడా ఒక రోజున ఒక లైన్ దాటినట్టు కనబడగానే రే అంటుంది. అది
మాట్లాడితే తుమ్ముకు దగ్గుకి పోలీస్ స్టేషన్ అంటది. అది కరెక్టేనా? అది భవిష్యత్తులో అది అలాగ పెరగడం గల కారణం ఏంటి? దాని బాల్యంలో పడ్డ విత్తనాలు గృహంలోనే ప్రారంభమైంది. అది నా మాట వింటున్నారా? మీరు ఏమి మాట్లాడకుండా నిమ్మలంగా ఉండేటువంటి సైలెంట్గా ఉండే ఒక స్త్రీని చూడండి, ఆమె పుట్టిన పిల్లలు అట్టగా తయారవుతారు. మెజారిటీ చూసారు ఎప్పుడైనా? రియాలిటీలో చెక్ చేసుకోండి, మీకు అర్థమవుద్ది. అంటే అసలు పిల్లల యొక్క సమస్త ప్రవర్తన అంతటికీ మూలము, ఆద్యము అక్కడ ఉండేటువంటి ఆ గృహాలే కారణం. గృహాలు సరిగ్గా కట్టినట్లయితే కనుక పిల్లల భవిష్యత్తు చక్కగా ఉంటుంది. ఇక్కడ ప్రవక్త అంటాడు, పిల్లల బాల్య నేరాలు కావడానికి గల కారణము, ప్రధానమైన విషయం అంతా కూడా కుటుంబంలోనే ప్రారంభమవుతుంది. ఇట్ స్టార్ట్స్ ఇన్ ద హోమ్. తర్వాత నేను ఆలోచిస్తున్నాను, తల్లిదండ్రులు ఏం చేశారంట? పోతే పోనీలే అని ఉద్దేశం మొదలుపెట్టిరట. నీ కొడుకు ప్రార్థన చేసినప్పుడు చేతులు ఎత్తాడు, పోతే పోనీలే అన్నావు, ఆడు రేపు పొద్దున కూడా ఎత్తాడు. కరెక్టేనా? నీ పిల్లలు మనుషులు ఎదురుపడగానే ప్రేజులు ఆడు చెప్పరు, పోతే పోనీలే అని వదిలేసావు, ఆడు ఎన్నటిగా అలవాటు చేసుకోకూడదండి. చిన్నప్పటి నుంచి బాల్య దశ నుంచే తల్లిదండ్రులు పోతే పోనీ అని లెట్ గో అని వదిలేయడం వల్లే పిల్లలు భవిష్యత్తు అలా తయారయ్యారు అంటాడు ఆయన. తర్వాత మరియు ఒకవేళ అదే పిల్లలు గనక ఆ పాతకాలపు పద్ధతి కలిగినటువంటి ఒక చక్కటి మంచి గృహములో, మంచి దైవీకమైన గృహ పద్ధతుల్లో కనుక ఆ పిల్లలు పెరిగినట్లయితే, నేను అనను అట్లా చేస్తే 100% చక్కగా పెరుగుతారని నేను అనను, కానీ కానీ అలాంటి పరిస్థితులు పెరిగిన పిల్లోడి పైన ఒక మంచి సరైనటువంటి ఒక ప్రభావము అనేది పడుతుంది. వేరొకటి ప్రభావం తక్కువగా పడి దైవికమైన ప్రభావం అధికంగా పడుతుంది అంటున్నాడు ఆయన. సరిగ్గా కూర్చొని నీకు ఇప్పటికే 3 సార్లు చెప్పాను, నువ్వు ప్రేరణ కలిగి నన్ను ఒకసారి. అక్కడ వేరొకటి ప్రభావం తక్కువగా పడి దైవికమైన ప్రభావం అధికంగా పడుతుంది అంటున్నాడు ఆయన. ఎప్పుడు? ఆ పాతకాలపు అదే దైవికమైన పద్ధతిలో పెరిగేటువంటి విషయాలలో. అయ్యా, ఇప్పుడు క్రైస్తవులను పిలువబడుతున్న మీరు, మీ అమ్మ నాన్న మిమ్మల్ని క్రైస్తవులు ఎట్లా పెంచారు? మీరు మీ పిల్లలు అట్లా పెంచుతున్నారా? పుట్టుకతో క్రైస్తవులు ఎవరు ఇక్కడ? బై బర్త్ లేరు. బర్త్ క్రిస్టియన్స్ ఎవరయ్యా? పుట్టుకతోనే క్రైస్తవులు ఎవరు? నీవు కాదు తల్లి. అయ్యా వసంత్ గారు, మీరు పుట్టుకతోనే క్రైస్తవులుగా అంటే మీ అమ్మ వాళ్ళని నమ్ముకున్నారుగా. మీ అమ్మ వాళ్ళు మిమ్మల్ని పెంచంటే మీ పిల్లలు పెంచుతున్నారా? మీరు వ్యత్యాసం ఏమైనా ఉందా? మంచి వ్యత్యాసమా, చెడ్డ వ్యత్యాసమా? వాళ్ళ అమ్మ వాళ్ళని ఎట్ట పెంచి ఉంటారు? ఇప్పుడు సుకుమారంగా వెళ్ళి పిల్లల పెంచులు పెంచారా? ఆయన్ని పెంచారయ్యా. ఆ కాల పద్ధతుల్లో పిల్లల్ని ఎలా పెంచేవాళ్ళంటే వాళ్ళు భక్తిలోను, అంతేకాకుండా వాళ్ళ బాధ్యతల్ని, పిల్లలకు కష్టాన్ని నేర్పించి పెంచారు వాళ్ళు. ఈరోజు మనం అలాగే నేర్పించము. మనం ఏం కోరుకుంటామంటే, నాలాగా మా పిల్లలు కష్టపడొద్దు. ఆమె లేపండి, నాలాగా మా పిల్లలు కష్టపడొద్దు, మేము ఎదుర్కొన్న సమస్యలు మా పిల్లలు ఎదుర్కోవద్దు అనేటువంటి ఆ ఆలోచన విధానము మోర్ అండ్ మోర్ స్మూతీలను తయారు చేస్తుంది. అది బాయిలర్ కోళ్ళని తయారు చేస్తుంది. అది రాటు వెళ్ళిన ఒక యోధుల్ని తయారు చేయదు. అది ఎల్లవేళ స్మూతీస్ని తయారు చేస్తుంది. అది తర్వాత ముందుకు చదవండి. I think many times that homes that children have been brought up wrong turn loose on the street and just live for themselves while the mother stays in a barroom or the father and so forth. అంటే తప్పుదారిలో పెంచబడిన పిల్లలు ఉన్నటువంటి చోటనే వాళ్ళు, ఆ పిల్లలు ఇప్పుడు రోడ్ల మీద మనకు సందులలో వీధుల్లో కనబడేది వాళ్ళే అంటున్నాడు ఆయన. స్ట్రీట్స్లో వీధుల్లో తిరుగుతారు. ఎందుకలా తిరుగుతున్నారయ్యా అంటే వాళ్ళ తల్లిదండ్రులు వారిని సరిగ్గా పెంచకపోవడమే కారణం అంటున్నాడు ఆయన. సరే ఇంకొంచెం ముందుకు రండి. They don't take care of this child. వాళ్ళు వాళ్ళ పిల్లల గురించి వాళ్ళు శ్రద్ధ కలిగి ఉండరు. శ్రద్ధ కలిగి ఉండమంటే 3 పూట్ల తిండి పెడితే శ్రద్ధ తీసుకున్నట్ట కాదు.
3 పూటలు తిండి పెట్టగానే శ్రద్ధ తీసుకున్నట్టు కాదు అది. ఆయన అంటాడు శ్రద్ధ అంటే ఏది? ఎఫెసీ 6వ అధ్యాయం 4వ వచనం చదివినట్టుగా పిల్లలను యెహోవా యొక్క శిక్షలోను బోధలోను పెంచడం అనేటువంటి ఆ కేర్, ఆ జాగ్రత్త తీసుకోలేదు. అలాంటి పిల్లలు ఈ రోజున వీధుల్లో తిరిగేది. తర్వాత Another thing, మరొక విషయం, they don't love it and give it the affections to take it up. అసలు ఆ బోధన నేర్చుకోవడానికి కావలసిన ప్రేమను ఆప్యాయతను వారు చూపించడం లేదు. ఇక్కడ చెప్తాడు తర్వాత It's young. You got to teach it to love and respect and to read the Bible. అయ్యా దండం పెడుతున్నా, ప్రవక్త చెప్పిన మాటే మీకు చెప్తున్నా, ఇది మీకు కావాలని చూపిస్తున్నా. మీ పిల్లలకి గౌరవాలు నేర్పించండి, మీ పిల్లలకు ప్రేమించడం నేర్పించండి, మీ పిల్లలకు బైబిల్ చదవడం నేర్పించండి అన్నాడు ఆయన. 3 విషయాలు చెప్పిండు అక్కడ. ఏమని? యూ హ్యావ్ గాట్ టు టీచ్ యువర్ చిల్డ్రన్ టు లవ్, టు రెస్పెక్ట్, టు రీడ్ ద బైబిల్. ఒకసారి ఆ ఎలీషా ప్రవక్త చెప్పించినటువంటి పిల్లల వయస్సుతో ఉన్నటువంటి మన పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళ తల్లిదండ్రులు ఒకసారి ఆలోచించుకోండి అయ్యా. నా మాట జాగ్రత్త వినండి. ఒకసారి చూడండి, వీళ్ళు నిజంగా ప్రేమించడం నేర్చుకున్నారా? పోనీ గౌరవించడం నేర్చుకున్నారా? బైబిల్ చదవడం నేర్చుకున్నారా? ఒక్కడికి తాపలితే తూ రావట్లేదు, తూపలితే తా రావట్లేదు. మనం నిజంగా సరిగ్గా పెంచుతున్నట్టు కనబడుతున్న పిల్లల్ని ఏమన్నా? వాళ్ళకి హాలిడేస్ వస్తే అమ్మమ్మల ఇంటికి పంపిస్తారా? హాలిడేస్ వస్తుంటే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా బైబిల్ నేర్పించకపోతే ఆడ అమ్మమ్మ ఇంటికి ఏం చేసిండు? తిని పొట్టలు పెంచారు అంతే. వాళ్ళ అమ్మమ్మలు కొనిచ్చే బొమ్మలు, బట్టలు, ఈ పనికి మళ్ళీ వస్తువులు తెచ్చుకున్నారు. ఏ లాభము? పోయినాయి అవన్నీ. ఎడ నిలబడ్డాయి అవి? వాడికి ఖాళీ సమయం దొరికిందా? హాలిడే దొరికిందా? వాడిని దొరకబెట్టి పొద్దు నుంచి సాయంత్రం దాకా బైబిల్ బహిరంగంగా గట్టిగా చదవడం నేర్పించి అనర్గళంగా తెలుగు, ఇంగ్లీష్, హిందీ ఈ 3 భాషల్లో బైబిల్ చదవడం నేర్పించాలి వాడికి. సరైన పెంపకాన్ని గురించి మాట్లాడుతూ లాస్ట్కి మీరు మీ పిల్లలకు బోధించాల్సింది ఇదే. ఏది? వాడు ప్రేమించడం నేర్చుకునేట్టుగా చెయ్యి, వాడు రెస్పెక్ట్, గౌరవించడం నేర్చుకునేట్టుగా చెయ్యి. మీ తండ్రి గారు వస్తుంటే నీ కొడుకు మీ తండ్రి గారిని చూసి లేవ్వాలి, వాడు సీట్ ఇచ్చేటట్టుగా. వాడు వెళ్తుంటే తాతగారు చెప్పండి అని అనగలగాల. అసలు అలాంటి గౌరవం నేర్పించాం మనము. తాత కూర్చుంటే తాత పక్కన కూర్చొని 2 కాళ్ళు తీసి తాత ఒళ్ళేస్తాడు, నొక్కు తాత అని. కరెక్టేనా? నొక్కు తాత అని ఒళ్ళో పడేసేటువంటి పిల్లలు ఉన్నారు మనోళ్ళు. ఏం చేస్తాము? ముద్దు వచ్చేసి తాతకు నొక్కేసరికి ఈడు గౌరవం నేర్చుకుంటారు వీళ్ళు. ప్రేమ, గౌరవం, బైబిల్ చదవడం, ఈ 3 నేర్పించండి. మంచి కుటుంబాలంటే ఇవే అంటాడు ఆయన. టీచ్ యువర్ చిల్డ్రన్ టు లవ్, టు రెస్పెక్ట్, టు రీడ్ ద బైబిల్. ఏది రెస్పెక్ట్? ఇంటికి వస్తుంటే నాకు అదే ఆశ్చర్యం వేస్తుంది. నేను మీ ఇళ్ళలోకి వచ్చినప్పుడు మీ పిల్లలకి భయం కలుగుతుంది. ఎందుకంటే పాస్టర్ అంటే పిల్లలందరూ భయపడతారు. ఎందుకంటే అయ్యో మా తల్లిదండ్రులే కొంచెం ముఖం కూడా భయపడుతూ నటిస్తున్నారు కదా, మరి మేము భయపడుతూ పెట్టలేని వాళ్ళు భయపడతారు. నేను మీ ఇంటికి వచ్చినప్పుడు మీ పిల్లలు భయపడడం కామన్ అయ్యా. మీరేం చేయాలా? అయ్యో అట్లా కాదు ఇటు రా అమ్మ అని తీసుకొచ్చి, ఇట్లా కాదు నాన్న, ఇగో ప్రైజ్ లార్డ్ చెప్పు, ఇదిగో చేరివ్వు, కూర్చోమని చెప్పు, నీళ్ళు ఇవ్వు అని బాల్య దశ నుంచో నువ్వు వాళ్ళని వంచకపోతే రేపు పొద్దున వంగుతారా అనుకుంటున్నావా? మూర్ఖ దశ కాకపోతే నీది. చిన్నప్పటి నుంచి వంగది పెద్దగా వంగుతారా? విచిత్రమైనటువంటి దూరం కనబడుతుంది నాకు. ఎక్కడ కూడా యెహోవాను సేవించడం కొరకు కుటుంబంలో కొద్దిపాటి శ్రమనైనా సరే అంగీకరించేటువంటి కుటుంబాలు కనబడతలేవు, కనిపించట్లేదు. తింటే తిన్నారు, లేకపోతే ఒక పూటకి ఏమవుతుంది? వాక్యం దగ్గర, ఆరాధన దగ్గర తిండి అయినా సరే త్యాగం చేయాలని నువ్వు నేర్పించకపోతే ఎవరు నేర్చుకుంటాడు కదా? నువ్వు 5వ సువార్త నువ్వే నేర్పించాలి అది. కానీ నువ్వే ఆరాధన ప్రారంభ ప్రార్థన స్టార్ట్ అయ్యి పాటలు వచ్చినా సరే తిను 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 తిను, అలాకేమర్థమవుతుంది అక్కడ? భక్తి కంటే తిండి ఎక్కువ కదా. భక్తి కొంచెం వెనక జరిగినా పర్వాలేదు, తిండి మాత్రం పడాలి కడుపులో అని మనమే నేర్పించాము. ఏది? గోరు ముద్దలు పెట్టి మరి. ఎవరు? 5వ సువార్త. 5వ సువార్త ఎవరు? 5వ సువార్తే తప్పుడు సువార్త బోధిస్తుంటే పిల్లలు తప్పుగా పెరగడంలో పెద్ద వింతే ఉంది.
నేను దయచేసి మళ్ళీ చెప్తున్నా, మీ పిల్లలు ప్రేమించడాన్ని నేర్చుకోవాలా, ముందు గౌరవించడాన్ని నేర్చుకోవాలా. నేను అందుకే ఈ పిల్లల్లోనే ఒకడికన్నా ఇంకొకడు సంవత్సరం పెద్దవాడైనా సరే వాడి మాట వినాలి, వాడిని గౌరవించాలని చెప్తున్నాను నేను. వాడికంటే పెద్దోడికి తెలివేం ఎక్కువ లేదులే, కానీ వాడు గౌరవించాలా, వాడు ప్రేమించాలా, వాడు బైబిల్ చదవడం కూడా నేర్చుకోవాలా. ఇది సరి అయిన పెంపకంలో ఉండేటువంటి పిల్లలకు కలిగే విషయాలు ఇవి. మరొక విషయం గమనించుదాం. తర్వాత అయ్యా సుజన్నా వెస్లీ ఆమె పుట్టిన పిల్లలు ఎట్లా పెంచింది అదే ఉదాహరణ చెప్తుంటాడు ఆయన. ఇంటికి ఇది ఇదివరకు చాలాసార్లు చెప్పిన దాన్ని చెప్పడంలే, ఇప్పుడు చదివిన అదే పారాగ్రాఫ్లోకి వచ్చి కిందికి వస్తే ఆమె తన పిల్లల కోసం ఎలాంటి కష్టపడిందో, ఎలాంటి ఒక ఆలోచన కలిగి ముందుకు సాగిందని చెప్తున్నాడు ఆయన అక్కడ. మరొక విషయం గమనించుదాం. 59-0802. దాంట్లో ఇంకొంచెం ముందు రండి. అదే ఇప్పుడు మనం చదివిన వర్తమానంలో రండి, కొన్ని విషయాలు మీరు మళ్ళీ జారిపోకుండా కొరకు పట్టుకుందాం, జాగ్రత్త తీసుకోరండి. దానిలో 28వ పేర చూడండి, ఇన్ఫ్లుయెన్స్ 63-1114. 63-1114లో ఇప్పటివరకు మనం చూసిన దాంట్లో 28వ పేర. నా మాటలు మీకు అర్థమవుతున్నాయిగా, కానీ మీరు భయంకరంగా డల్ ఉన్నారు, పొద్దున్నుంచి ఇట్లానే ఉన్నారు ఎందుకో. చదువు. నేను సుజన్నా వెస్లీ గురించి ఆలోచించినట్లయితే నేను అనుకుంటాను ఆమెకు 17 మంది అనుకుంటా, కానీ 19 మంది. I think that's right. అది సరి ఏందే. But she found 2 hours or more every day to pray. ఆమె 2 లేదా 3 గంటలు ప్రతి దినము ప్రార్థన చేసుకోవడానికి సమయం దొరకబట్టేది. అయ్యా స్త్రీలు ఏందో ఆ గుడ్డు చాకరీ చేసినట్టు పొద్దున్నుంచి సాయంత్రం కిచెన్లో పడి చేస్తారు, పొద్దున్నుంచి చేస్తారటగా. ఈ కాల ప్రవక్తడు పిల్లలు స్కూల్కి వెళ్ళే గడియ ఒకటిలో చూసిరా, ఆ టైం లోపల మీ వంటలు అన్నీ ముగించేసుకుంటే మీరు ప్రార్థనల కొరకు, వర్తమాన ధ్యానం కొరకు, బైబిల్ ధ్యానం కొరకు మీరు సమయాలు మీరు ఏర్పాటు చేసుకోవాలి. దానికి ఒక క్రమం ఉండాలి కదా. ఎప్పుడు పడితే అప్పుడు లేవడమో, లేదా లేచిన వంటలు చేసుకోకపోవడమో, ఇక పొద్దున టిఫిను, మధ్యాహ్నము లంచ్, సాయంత్రము స్నాక్స్, నైట్కి డిన్నరు, ఇక ప్రార్థన చేస్తారా? అవకాశం ఉంటుందా? ఈ పొద్దుత్తమానం ఏమేమైనా మనకు ఇంకేది, మీ రేపు పొద్దున ఏం చేయాలంటే కిచెన్లో మీ విగ్రహం కట్టాలి. రేపు పొద్దున బెస్ట్ వైఫ్ లేదా బెస్ట్ కుక్ అని కట్టాలి. ఇక ఏం పద్ధతో అర్థం కాదు. మనము బ్రతకడం కోసం తింటున్నాం, తినడం కోసం బ్రతకడంలే. కరెక్టేనా? పొద్దున్న ఏం చేయాలా? సరిపడా వంటలు చేసేసాలి, వదిలేసేయాలా. ఇక రైస్ కావాలనుకుంటే పెట్టుకో, 5 నిమిషాలు అయిపోయే పని అది. కరెక్టేనా? అదేందో నాకు అర్థం కాదు లాజిక్. అరకొర కూరలు చేస్తారు పొద్దున, అది మధ్యాహ్నానికి అయిపోతుంది, మళ్ళీ వండుకోవాలి. కరెక్టేనా? మీకన్నా మేమే పోపు బద్దకస్తులుగా బ్యాచిలర్ ఉన్నప్పుడు అయ్యా మేము పొద్దున ఒకసారి చేసుకునేది, నైట్ వరకు కొట్టుకునేది, దాంతోనే ఫుల్ ఫ్రీ. మధ్యలో ఏదైనా ఆశపడితే ఆమ్లెట్ ఏదో ఒకటి వస్తుంది మధ్యలోకి, అంతే, అది 2 నిమిషాలు అయ్యే పని. కానీ ఇదేందో బ్రేక్ఫాస్ట్ చేసి, లంచ్ చేసి, స్నాక్స్ చేసి, నైట్ వండి. కాపురేక గృహం అంటే వేరు, ఎందుకంటే ఇక్కడ ఆతిథ్యంకి వచ్చే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, ఆతిథ్యాలు చేస్తారు. ఇది కొంచెం డిఫరెంట్ సినారియో. ఇక్కడ అడప పొద్దున ఒకరు వస్తారు, మధ్యాహ్నం ఒకరు వస్తారు, సాయంత్రం ఒకరు వస్తారు, రాత్రి ఒకరు వస్తారు. ఇది ఎప్పుడు ఉంటుంది, ఇది వేరు. మీ గృహాలు మాట్లాడుతున్నా, మీ గృహాలకు వచ్చేసరికి మాత్రం ఏందో అర్థం కాని విషయం. దయచేసి మీరేం చేయాలంటే మీ యొక్క కార్యకలాపాల్ని ప్రార్థనలకు సానుకూలత కలుగునట్లుగా చక్కగా క్రమంలో ఒకదానికి ఒక సమయాలు పెట్టుకోవాలా. తర్వాత అయితే ఆమె యొక్క చివరి గుంపులో ఆమె యొక్క చిన్న అబ్బాయిలు కూడా చుట్టూ మోకరించేవారు. మరియు వారిలో నుండి జాన్వెస్ని మరియు చార్లెస్ బయటకు వచ్చారు. వీళ్ళు మంచి గొప్ప గొప్ప సేవకులండి. ఆమెకున్నటువంటి పిల్లలలో ప్రపంచాన్ని మొత్తాన్ని కదిలించినటువంటి దైవ సేవకులు వాళ్ళు. ఏది, ఒక తల్లి చేసే 2 లేదా 3 గంటల ప్రతి దిన ప్రార్థనలో ఉత్పత్తి అయినటువంటి సేవకులు. బ్రదర్ మా పిల్లోడు, మరి మా పాప, మా పిల్లడు ఏమవుతాడు? మా పిల్లడు ఉద్యోగం ఎత్తుకోవడానికి కింద మీద పడతాడు.
మా పిల్లోడికి పెళ్లి సంబంధం అయితే చచ్చిపోతాం మేము. మా పిల్లోడికి మా షాప్కి వెళ్ళి 100 రూపాయలు ఇచ్చి పంపించి 50 రూపాయలు వస్తుందేరా అంటే ఆ రిటర్న్లో వచ్చాడు 10 రూపాయలు పట్టుకొస్తాడు. తెలియలేదు వాళ్ళకి. ఎందుకు నాయన అంటే ఏమిటి, అసలు ప్రార్థించి మోకరించే తల్లిగా ఉంటే కదా దేవుడు వాడి పట్ల కనికరం చూపించేది. ఏమన్నాడు ఆయన, 2 లేదా 3 గంటలు ప్రతి దినము ప్రార్థన చేసే తల్లిగా ఉందంటే. అలాంటి ప్రార్థనలోంచి ఉత్పత్తి అయినటువంటి గొప్ప గొప్ప దైవసేవకుల పేర్లు చెప్తున్నాడు ఆయన. అంటే మీరు ఆలోచించండి, ఎక్కడ చూసిన బైబిల్ అంతట్లో పిల్లల యొక్క భవిష్యత్తు పైన తల్లి యొక్క పాత్ర అధికంగా కనబడుతుంది మన బైబిల్లో. 5వ సువార్త తండ్రి అని చెప్పలే, 5వ సువార్త ఎవరు? తల్లి. కానీ ఆ తల్లి 5వ సువార్తగా ఉందా? లేదు, ఇంట్లో చెఫ్గా ఉంది. నా మాట వింటున్నారా? కొంతమంది గృహాల గురించి నేను కనుక్కుంటప్పుడు మిట్ట మధ్యాహ్నం 1:30 పైన వంటలు కాలి వాళ్ళ ఇళ్ళల్లో. అంటే మా తల్లిదండ్రులు అన్యులు. 10-10:30 అన్నీ అయిపోతాయి అక్కడ. నిజంగానే అప్పుడప్పుడు అనిపించేది, అన్యులుగా ఉండేది వాళ్ళే అంత చక్కటి పద్ధతులు. అన్యులు కాబట్టి వాళ్ళు పొద్దున్న లేస్తారు, వాళ్ళు పొద్దున్న లేచి స్నానం చేయకుండా వంటలు చేయరు వాళ్ళు. అంటే అలా ఉండే కొన్ని నిష్టల నియమాలు ఉంటాయి. క్రైస్తవులై ఉండి ప్రాతకాలం ముందే ప్రార్థన గురించి మాట్లాడమని విన్న మనము ఎవరు 3 గంటలకు 4 గంటలు లేచి ప్రార్థన చేసే వాళ్ళు లేదు. దేవుడు నేను రాత్రంతా బైబిల్ చదవమని చెప్పలే. నువ్వు పని చేసుకొని తొందరగా పడుకో, తొందరగా లే. కానీ మనది విచిత్రంగా ఉంటుంది. ఎట్లుంటుంది తెలుసా, రాత్రి ఎట్లా 12, 1, 2 వరకు చదువుకుంటాము. ఎప్పుడు లేస్తాము? అది మీకు అప్పచెప్తున్నాయి. నేను చెప్పేది ఉంది కానీ దాంట్లో. ప్రైజ్ ది లార్డ్. మీ పిల్లలందరూ తొందరగా లేసరికి మీకు ఫ్రీ అయిందా లేదా అయ్యా? మీ పిల్లలందరూ తొందర సమయానికి లేసరికి మీకు చాలా పనులు ఫ్రీ అవుతున్నాయా? మీరు కూడా అట్లాగే లేస్తే మీ కుటుంబాలు ఫ్రీ అవుతాయి. ఈ యొక్క ఆత్మీయమైన యుద్ధం నుంచి మీరు ఫ్రీ అవుతారు. తర్వాత చదువు నాన్న, చదువు మీరు. మరియు మీరు ప్రపంచం యొక్క స్థితిగతులని మార్చేశారు. ఎవరు వీళ్ళిద్దరు? ఆమె ప్రార్థనలోంచి బయటకు వచ్చిన ఎవరెవరు? చార్ల్స్ అండ్ జాన్ వెస్లీ, ఇద్దరు వ్యక్తులు ప్రపంచంలోని సువార్త యొక్క ఆ యొక్క దృశ్యాల్ని కదిలింపజేసిర్రు. ప్రపంచం కొట్టేసిర్రు సువార్తలు ఇద్దరు. తర్వాత మరియు ఆ దినమున ప్రపంచాన్ని రక్షించారు. ఎస్. తర్వాత మరియు ఈ దినమున మనము కలిగి ఉన్న ఈ రీతిగా ఆ దినము ఆమె బట్టలు ఉతుకు యంత్రమును కలిగి లేదు. ఈ రోజుల్లో మీకు ఉన్నట్టుగా మిక్సర్ గ్రైండర్లు, వాషింగ్ మిషన్లు, వాటర్ హీటర్లు, ఇంకేముంటాయి ఎలక్ట్రానిక్ ఐటమ్. మన దగ్గర డిష్ వాషర్లు ఇప్పుడు ఎవరు వాడర్లే, కానీ మనం ఇంకా అంత అడ్వాన్స్ కాలే ఇక్కడ ఈ ఏరియా. ఇంకేముంటాయి మిషన్లు, ఫ్రిడ్జులు, ఇట్లాంటివి లేకపోవు. ఏదైనా దంచాలా రోకలేసి గిర్ర తిప్పాల్సిందే. కరెక్టేనా? నీళ్ళు కాబెట్టాలంటే గొట్టం పెట్టి ఉఫ్ ఉఫ్ అని ఊది ఆ పొగ కళ్ళలోకి పోతుంటే ఏడ్చుకుంటేనే చేయాల్సిందే. ఇప్పుడు మనకున్నటువంటి వసతులు ఆమెకు లేవప్పుడు. అయినా అలాంటి పరిస్థితుల్లో రోజుకు 3 గంటల ప్రార్థనకు తీసిందండి సమయాన్ని ఆమె. అంటే నాకు తెలిసి ఆమె పని చేయడంలో పని దొంగనే ఉండాలా, లేదా చక్కగా తెలివిగా పని చేసిందనే ఉండాలి. ఏదోటై ఉండాలి ఆమె. ఈ రోజున ఎంతమంది పిల్లలకి ఆమె? 19 మంది పిల్లలకి. ఈ రోజున ఒక్కరు పుడితేనే కిందనే ఎత్తురు, రెండో వాళ్ళు రాగానే ఇంకో మూడోళ్ళొద్దట. ఇక ముగ్గురు వాళ్ళ సంగతి అయితే కష్టమే. ఆ ముగ్గురు ఇంటికి పోతున్నప్పుడల్లా బాధ కలుగుతుంది నాకైతే. ఏడ ఇబ్బంది పెడుతున్నానని. వాడు కాయని ఎడితే కూడా కీయని ఎడుతున్నాడు అక్కడ. ఆడ కూర్చొని నేను ఎటన్ అవుతూ మాట్లాడాలా? మరి వచ్చే రాష్ట్రంగా శ్రమ పెడుతున్నాయమైన బాధన. ముగ్గురికే వికెట్ అవుట్. ఆడ 19 మంది. నాకు తెలిసి 19 మందిలో అవతలోడికి ఒకసారి మోషన్ కడిగేసరికి యువతలో 2 బుర్ర అంటారు కావచ్చు. వాస్తవేగా పరిస్థితి. కానీ ప్రవర్తన అంచాడు. అలాంటి స్థితిగతుల్లో ఉన్నారు. వాళ్ళంతా కూడా దేశకోళ్ళు. ఇప్పుడే బాయిలర్ కోళ్ళు వచ్చినాయి. శక్తి లేని బాయిలర్ కోళ్ళు బయటకు వచ్చినాయి. స్త్రీలే కాదు, పురుషులు కూడా అంతే. అందరూ అట్టగా బాయిలర్ కోళ్ళు అయిపోయినారు. తర్వాత చదువు పెట్టరు. మరియు బట్టలు ఆరబెట్టే యంత్రమును మరియు గిన్నెలు కడిగే యంత్రమును ఆమె కలిగి లేదు. అయినను సమయాన్ని తీసుకోగలిగింది. ఆ తర్వాత ఒక పని మనిషి కూడా ఆమెకు లేదు. ఏంటది? పని మనిషి లేదా? 19 మందికి
అరే రే 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 రే, ఇక్కడ మనకు మాత్రం బట్టలు ఉతకడానికి ఒకరు కావాలా? మనకు పిల్లలకు అనారోగ్యం బాగా ఎక్కువ ఉంటే ఇంటికి ఫోన్ చేసి అమ్మ రాయే అని పిలిపించుకోవాలా? కరెక్టేనా? పురుషులకు తెలిసి బాధలన్నీ వీళ్ళు ఒప్పుకోరు. కానీ ఇంతమంది ఉన్నా కూడా మళ్ళీ పురుషుని ఏమనాలి? టైం ఏడుందండి ఇవన్నీ చేయడానికి అని అనాలా? అయ్యా నేను అంటలేదండి, మీ ప్రవక్త అంటున్న మాట, నాకేం సంబంధం లేదు. ప్రైజ్ ది లార్డ్. పని మనిషి కూడా లేదా 19 మందికి? ఆయన కూర్చోబెట్టండి. తర్వాత అవన్నీ ఆమె తనకు తానుగానే చేసుకునేది. అబ్బా, నాకు తెలిసి షీ మస్ట్ హ్యావ్ బీన్ ఎ గుడ్ ఆర్గనైజర్. సమయాన్ని చక్కగా యూటిలైజ్ చేసుకోగలిగినటువంటి స్త్రీ. 19 మందికి స్నానాలు మొదలు పెడితే సబ్బరు గుద్ది కానీ సబ్బే ఎరిగిపోతుంది ఆమెకి. ఈ 19 మంది ఫోన్లే, దాంట్లో ఫస్ట్ ఒక 5 పెద్దోళ్ళు వాళ్ళు చేసుకుంటారు అనుకోవచ్చు. చివరిలోకైనా సరే మా ఇంట్లో మా ఒక్క కొడుకు పెద్దోడికి చేయడానికి కింద మీద అవుతుర్రు. చిన్నోనికి చేయించాలంటే 3 కావాలి. ఒక్కొని స్కూల్కి పంపించాలంటే అయ్యా ఒకరు వంటల దగ్గర, ఒకరు తినిపించే దగ్గర, ఒకరు షూలు వేసే దగ్గర, ఒకరు బట్టలు వేసే దగ్గర. రే 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 మళ్ళీ వన్ ఉండగా దొరగారు కూడా ఫోన్ ఉండాలా? ఆ దినాలకి ఈ దినాలకి ఎంత వ్యత్యాసం వచ్చింది అంటే ఎక్కడో మన కుటుంబాలు సరే కట్టలేం మనం. ఎందుకు కట్టలేదా అంటే, ఎందుకయ్యా నీ ఆవిడ అట్ట అంత సామర్థ్యంగా లేదు స్త్రీకి ఎందుకు లేకుండా పోయిందంటే వాళ్ళ అమ్మ నాన్న అంత కఠినమైన పరిస్థితులు పెంచలేదు మొదటి నుంచి. కరెక్టేనా? ఒప్పుకోరులేండి మీరు. చదవండి, ముందుకు రండి. అవన్నీ ఆమె తనకు తానే చేసుకునేది. అయినప్పటికీ ఆమె కొంత ప్రత్యేక సమయాన్ని కలిగి ఉండేది. ఇప్పుడు ప్రార్థన చేసుకోవడానికి టైం ఉందా అంటే, ఇన్ని పనులు చేసి అట్లా ఊరికి అట్లా మా పిల్లల్ని పడుకోబెట్టడానికి వెళ్తుండగానే వాళ్ళకంటే ముందు నేనే పడుకుంటా అని చెప్పేటోళ్ళు ఉన్నారు. కరెక్టేనా? నేను ఈ చిన్న పాపను పెడుతుంటే నేనే నిద్రపోయినా. ఎందుకు? అంత అలిసిపోయాను నేను. నీ ఎముకలో సత్తువేది? గుణవతి అయిన భార్య గురించి మాట్లాడుతూ చివరి లేఖనం ఏమంటే తెలుసా? రాత్రి వేళకు కూడా ఆమె దీపం ఆరిపోలేదు అని రాయబడుతుంది అక్కడ. అంటే ఆమె శక్తి ఎలా ఉండేది తెలుసా? రాత్రి వేళలో కూడా ఆమె అలసిపోకుండా పని చేయగలిగేటువంటి సత్తగలిగిన స్త్రీ ఉండాలి. అది గుణవతి అయిన స్త్రీ అంటే. 2 వంటలు చేయని అని వంగిపోయేది కాదు అది. ప్రైజ్ ది లార్డ్. ఇంటికి ఒక 5 చుట్టాలు వచ్చి పేరంటే చాలు, ఆ రోజు ఆ స్త్రీ మొహం చూడాల. ఎట్లుంటుంది? అబ్బా వాళ్ళు ఉన్నంతసేపు అసలు నడుము వాల్చలేదు అంటారా అనరా? ఈ బాయిలర్ కోళ్ళు ఎట్లా మార్చలేదు, దేశకోళ్ళు ఎట్లా చేయాలా? నేను చేయలేదు కానీ ఈ వాక్యం చేయాలి మిమ్మల్ని. ఈ వాక్యం మిమ్మల్ని దేశకోళ్ళని చేయాలా? తర్వాత ఎందుకంటే కొంత ప్రత్యేక సమయాన్ని కలిగి ఉండేది. ఎందుకనగా ఆమె కొంత ప్రభావాన్ని ఆ పిల్లల పైన ఉంచేది. చివరికి వారు ప్రపంచ గమనాన్ని మార్చివేశారు. ఆ తల్లి ప్రభావం పిల్లల పైన పడినటువంటి భక్తి ఆ స్త్రీ కలిగి ఉండడం వల్ల ఆ పిల్లలు ప్రపంచాన్ని కదిలించేసారట. ఈ రోజున మన పిల్లలు ఎందుకంటే మీడియోకర్స్ అయినారంటే ఆ తల్లుల ప్రభావం వారి పైన పల్లె. వాళ్ళ భక్తి జీవితాలు, వాళ్ళ కార్యకలాపాలు, వాళ్ళ ప్రార్థన జీవితాలు ఉన్న రీతిని బట్టే సంపాదన సంబంధించిన విషయాల్లో స్త్రీ ఖచ్చితంగా కష్టపడుతుంది. నా మాట వింటున్నారా? వెళ్ళి ఉద్యోగం చేసి రమ్మని చెప్పండి, పొలంకి వెళ్ళి రమ్మని చెప్పండి. నా మాట వింటున్నారా? పొలం చేసిరా పోమ్మా అంటే పొద్దున్న సాయంత్రం దాకా చేస్తుంది. ఉద్యోగం చేసినా పైసలు వస్తాయంటే పొద్దున్న సాయంత్రం దాకా చేస్తుంది. పిల్లల్ని భక్తులు పెంచమంటే అరగంట కలిసిపోతుంది. పిల్లల గురించి ప్రార్థన చేయమంటే గంట సేపు కూడా మోకాలు ఉండవు అక్కడ. కరెక్టేనా? ప్రభావం పడుతుంది. ఆ తల్లి ప్రభావము, ఆ భక్తిపరమైన మంచి ప్రభావము ఆ పిల్లలపైన పడడం వల్ల చార్ల్స్ అండ్ జాన్ వెస్లీ ఇద్దరు అతి గొప్ప సేవకులు ఉత్పత్తి అయినారు అంటాడు ఆయన. వాళ్ళు ప్రపంచాన్ని కదిలింపజేయగలిగే ఆ ప్రభావము ఆ పిల్లల్లోకి రావడం గల కారణము ఆ గృహంలో ఉన్న తల్లి కారణం. తర్వాత నేను అనుకుంటున్నదేమనగా ఆమె ఒక పాతకాలానికి చెందిన తల్లి. అది ఒక పాతకాలపు తీరును కలిగిన గృహం. అచ్చట ప్రార్థన మరియు పరిశుద్ధ గ్రంథ పఠనము ఉండేది. అక్కడ ఏముండేది? పాతకాల గృహం. అక్కడ ప్రార్థన ఉంటుంది. ఎప్పుడు బైబిల్ పఠనం ఉంటుంది అక్కడ. అంతేనా?
మన గృహాల్లో ఉందా? మన గృహాలు ఎప్పుడుంటుంది చెప్పనా? పాస్టరు బల్ల గుద్ది 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 అరిసి అరిసి కుటుంబ బలిపీఠం లేకపోతే శాపాలు వస్తాయో అని భయపెడితే పొద్దున రాత్రి ఉంటుంది. ఒకవేళ మిట్ట మధ్యాహ్నం అందరూ ఫ్రీగా ఉన్నారనుకో, అయ్యా మిట్ట మధ్యాహ్నం ఫ్రీగా ఉన్నారు, రా 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 మనం ఒకరించి ప్రార్థన చేసుకుందాం, బైబిల్ చదువుకుందామని ఒక్కరిలో ఇట్లా పిలవంగా చూడండి. నేను ఆజ్ఞలు శాపాలు రావద్దు కాబట్టి పాటించే ఆజ్ఞలు ఉన్నాయి కాబట్టి పొద్దున రాత్రి కుటుంబ బలిపించాను. ఖాళీగా ఉంటే బైబిల్లో మన సమయం గడుపుదాం రారా అని నీ పిల్లోడికి నేర్పించుంటే కనుక వాడు ఖాళీ సమయంలో ఆటలాడడానికి బొమ్మలాడడానికి పోకపోయేవాడు. మనం పెంచిన పెంపక పోషణ విషయాలు ఇవన్నీ కూడా. తర్వాత నేను నమ్ముతున్నదేమనగా అబ్రహాం లింకన్ ఆయన తన జీవితంలో వయసు వచ్చేంత వరకు పరిశుద్ధ గ్రంథం తప్ప వేరే పుస్తకాన్ని కలిగి లేడు. మరియు బహుశా అది పాక్ హతసాక్షుల గ్రంథం అని నేను అనుకుంటున్నాను. అంటే దాంట్లో ఉన్న విషయాలు నేను చెప్తున్నాడు. యవ్వనస్తుడు అయిన తర్వాత కూడా అప్పటి వరకు కూడా ఆయనకు ఉన్న ఒకే ఒక పుస్తకం బైబిల్ ఒకటే, వేరే పుస్తకాలు ఏమి లేవు ఆయనకు చదువుకోవడానికి. కరెక్టేనా? ఇప్పుడు మీ పిల్లల దగ్గర ఏం పుస్తకం ఉంది? సూపర్ బుక్. అదేనా? ఏంద్రది? సూపర్ బుక్ కరెక్ట్ అయిపోయినా? సూపర్ బుక్. ఫోన్ పెట్టి సూపర్ బుక్ చూడు. సూపర్ బుక్ డైరెక్ట్ చేతిలో పెట్టచ్చుగా. వద్దు, సూపర్ బుక్కే చూడాలా. సూపర్ బుక్ ఇచ్చొద్దు, సూపర్ బుక్ సూసైడ్ చూపించాలా. తర్వాత బహుశా అది కాకపోవచ్చు, లేదా అది వేరే పుస్తకం కావచ్చు. బహుశా అది యాంత్రికుని ప్రయాణం అని నేను అనుకుంటున్నాను. అది సరియే. ఒక బైబిల్ గ్రంథం అది ఏ రకమైన ప్రవర్తనను మార్చినదో మీరు చూచారా? వాట్ కైండ్ ఆఫ్ అ క్యారెక్టర్ దట్ మోల్డెడ్. అబ్రహాం లింకన్ ఎవరు? అమెరికా యొక్క ప్రెసిడెంట్. యవ్వన దశ వరకు కూడా బైబిల్ తప్ప వేరే పుస్తకాన్ని పట్టుకోలేకుండా పెరిగిన వ్యక్తి ఎలాంటి ఒక గుణ లక్షణాలు కలిగిన వ్యక్తిగా ఆ పుస్తకం అతను మలిచిందో చూసారా? ప్రెసిడెంట్ అయ్యేటువంటి స్థాయిలో ఒక వ్యక్తిని మలిచింది అంటున్నాడు ఆయన. మరి మన పిల్లలు ఎందుకు ఇట్లా తయారైనారు? అంటే చిన్నప్పటి నుంచి మనకి ఏమి ఇచ్చాం? మనం బైబిల్ ఇచ్చామా? అది చర్చికి తీసుకొచ్చామా? అది జ్వరం వచ్చిందా? నువ్వు ఇంట్లో ఉండు. తలనొప్పి వస్తుందా? ఇంట్లో ఉండు. మనమే వాళ్ళ జీవితాలను పాడు చేసి ఈ రోజున మన పిల్లలు ఎందుకు ఎదుగుతలేరు అని చెప్పి ఏడుస్తున్నాం. తర్వాత నన్ను మీ గృహంలోనికి రానివ్వండి, మరి మీ యొక్క గోడల మీద ఎట్టి రకమైన బొమ్మలు ఉన్నావో నేను గమనించగలను. నన్ను మీ యొక్క గృహంలోకి లేదా ఆఫీస్ కి అనుమతించండి, మరి మీరు ఎటువంటి రకమైన సంగీతం కలిగి ఉన్నారో నన్ను గమనించనీయండి. మీ ఇంట్లోకి వస్తే అర్థమైపోద్దయ్యా మీరు ఏ ఆత్మతో ఉన్నారు, ఎంత తలాంతులతో ఉన్నారు, ఎలాంటి పిలుపులో ఉన్నారో తెలిసిపోద్ది. ఇంట్లోకి రాగానే కనబడిపోతుంది. ఒకడు ఇంట్లోకి రాగానే ఏం కనబడుతుంది? ఫస్ట్ ఏం కనబడతాయి? ఫస్ట్ ఆ ఇంట్లో గృహస్థుల యొక్క ఫోటోలు పెద్దగా కనబడతాయి, ఫ్రేములు కట్టి. ఎందుకంటే వారు తమను తాము అధికంగా ప్రేమించుకునే వ్యక్తులు. ఒకడు బతికుండగా వాని ఫోటో వేలాడాల్సిన అవసరం వచ్చింది? నువ్వు కనబడతలేవా? నాకు కరెక్ట్ క్లారిటీ చెప్పండి. సచ్చినోడు మొహమ్మేడ మర్చిపోతా అని చెప్పి గోడకి ఎట్టినావు. సర్లే, నీ యొక్క మతి మార్పు కోసం పెట్టినావేమో, గుర్తుపెట్టుకోవడం కోసం అనుకోవచ్చు. నువ్వు బతికి ఉండగా నీ ఫోటో ఎందుకు అక్కడ? అండ్ నువ్వు కనబడుతున్నావు కదా నాకు. అదేంటి నాకు అర్థం కాదు, దాని లాజిక్ ఏంది వెనకాల? అయ్యో, ఈ కాల ప్రవక్త అంటాడు, మీ ఇళ్లలో ఈ కాలంలో దేవుడు బయలుపరిచిన అద్భుతమైన సాక్ష్యంగా వచ్చిన ఆ అగ్నిస్తంభాన్ని మేఘస్తంభాన్ని ప్రదర్శించండి అయ్యా అన్నాడు ఆయన. అవి ఉండవు. ఏముంటాయి? ఎప్పుడో ఒకసారి నువ్వు అనుకోకుండా ఏదో మాట్లాడుతున్నాక యాక్సిడెంట్ ఒక ఫోటో తీసి ఆ ఫోటో నీకు బాగా నచ్చని అనిపించింది అనుకో, చాలా మొత్తం గోడ నిండుతుంది, అది ఫ్రేమ్ వస్తుంది దానికి. నిన్ను నువ్వు ప్రేమించుకుంటావు, ఇది సొంత ప్రేమ అంటే ఇంకెంత ప్రేమిస్తావు నిన్ను గురించి నువ్వు? నీపైన నీకు ఎంత ప్రేమ కావాలి? దాని ప్లేస్లో ఒక అగ్నిస్తంభమో, ఒక మేఘస్తంభమో, ఒక వాక్యం, అది కాదు, ఏది ఉండాలా? మా పిల్లలు క్యూట్ ఉన్నారు, మా పిల్లల ఫోటోలు కావాలి. పిల్లలు అధికంగా ప్రేమించేవాళ్ళు చూస్తే అర్థమైపోతుంది. ఆ ఇళ్ళలు ఇప్పుడు ఆ ఇంట్లోకి అడుగు పెట్టగానే వాక్యమే నా జీవితము, వాక్యం తప్ప మరే ఇంట్లో అన్ని వాక్యాలే కనబడతాయి. కానీ ఎవరైతే తమను బాగా ప్రేమించుకుంటారో, కొంతమందికి అలా భార్యలంటే బాగా ప్రేమ. ముఖ్యంగా పెళ్ళిలో కొంచెం అందంగా ఉంటుంది, అప్పుడు
కరెక్టేనా? వాస్తవమా? పెళ్ళిలో కొంచెం అందంగా ఉంటుంది, అప్పుడు అని దిగిన ఫోటో ఉంటుంది ఒకటి, అంటే చేయి కింద పెట్టుకొని, అది పెద్ద బెడ్రూమ్ అంతా నిండుతుంది. అది పొద్దున మౌన్ చూడాలి అన్నట్టు. అటు చూసి మళ్ళీ పక్కన చూసేవరకు ఆ సింపుల్ చుట్టూ అనగానే వచ్చే స్మెల్, ఆ ఫోటోకి ఇటు సంబంధం ఉండదు. ఇక వై యు ఆర్ బికమింగ్ అ లవర్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. ఈ లోకంలో కానీ లోకంలో వాటిని నువ్వు ప్రేమించడం మానవా? అయ్యా, బాధ్యతలు నెరవేర్చు, దైవికమైన ప్రేమలు కలిగి ఉండు. అప్పుడేదో అందంగా ఉంది కాబట్టి అది వేలాడదీస్తావు, అంటే అందరిని వెంబడిస్తున్నావు నువ్వు. ఏందో నాకంటే ఈ ఫోటోలు వేలాడదీస్తావు కాన్సెప్ట్ అర్థం కాక చెప్పినా మళ్ళీ దీన్ని కూడా తప్పు పట్టుకొని ఇది కూడా పెట్టుకోవద్దు కొంపలలో అని అనేవు. చెప్పలేము, ఎందుకంటే ఇది మాట్లాడిన విశ్వాసాల మధ్య కొద్దిగా కాంట్రవర్సీ అవుతుంది. అంటే దాని వెనకాల ఉద్దేశం ఏందో నాకు తెలియడంలే. అప్పుడు అందంగా ఉన్నావు కూడా పెట్టుకున్నావా, అంటే ఇప్పుడు నువ్వు అందంగా లేవా? అంటే అందం దేన్ని బట్టి చూస్తున్నావు? వయస్సును బట్టా, కాలాన్ని బట్టా, గుణ లక్షణాలను బట్టా? నా దృష్టిలో మీరు ఒకప్పటికంటే ఇప్పుడే అందంగా ఉన్నారు. బికాజ్ మీరు అంతరంగంగా అందంగా ఇప్పుడే తయారవుతున్నారు మీరు వాక్యం చేత. కరెక్టేనా? అది అప్పటి నచ్చితే మనకి కరెక్టే కదా? ఏదో విచిత్రమైనటువంటి, నాకు కొంతమంది వ్యక్తులు పెట్టుకున్న ప్రొఫైల్ పిక్చర్స్ని బట్టి, వాళ్ళు పెట్టుకునే స్టేటస్లను బట్టి వాళ్ళ ఆత్మ ఎట్లా నడిపించబడుతుందో అర్థమైపోతుంది. నిజంగానే పార్క్కి వెళ్ళాలా, అది తీయాలా, స్టేటస్ పెట్టాలా? వెళ్ళు పార్క్కి, నువ్వు పార్క్లో ఉన్న విషయం మాకు తెలాలా ప్రపంచం అంతటికి? కరెక్టేనా? అప్పుడే ఫిష్ ఫ్రై చేయాలా, చికిక్ చికిక్ ఫోటో తీయాలా, ఏం చేయాలా? స్టేటస్ పెట్టాలి. 10 మంది ఇంట్లో ఫిష్ లేదని చెప్పి శోధించడం కాకపోతే తిను నీకుంటే. అది ఏదో ఏం పిచ్చి అర్థం కాదు, ఈ సోషల్ మీడియా పిచ్చి. అదొక దయ్యం అని చెప్పినా కూడా చికిక్ చికిక్ ఈటింగ్ ఫ్రైడ్ ఫిష్ అయితే అయితే ఏంటంటారా? ఏముంది, ఒక 10-15 గంటలు వెళ్ళిపోతుంది బయటకి, బహిర్భూమిలో విడవబడుతుంది. అయితే ఏంటంటారా నేను? దానివల్ల ఎవరికి లాభము? కనీసం నువ్వు లేని పేదోడికి పెట్టావా? నీ దేహాలే కదా నువ్వు తృప్తిపరుచుకుంది, దానికి పెద్ద చూపించుకున్నది ఏముంది? అంటే నాకేందో ఈ ట్రెండ్ అర్థం కాదు. బేసికల్లీ ఈ ట్రెండ్ నాకు అర్థం కాదు. నేను పలానా చోటున్నా, ఈ పిలానా చోటున్నా ఉండు. నువ్వు కెమెరాలో బంధించుకో, రేపటి దినాన నీకు కొన్ని మెమరీస్లా ఉంటాయి. అది 10 మందికి చూపించుకోవాల్సిన అవసరం నీకేమొచ్చింది? నీ సాక్ష్యాన్ని పంచుకో అంటాడు ప్రవక్త. ఆల్వేస్ కీప్ యువర్ టెస్ట్ మనీ పాజిటివ్. నువ్వు ఫిష్ తింటే సాక్ష్యమా? ఏదో విచిత్రమైనటువంటి ధోరణులు కనబడుతూ ఉంటాయి. మీ ఇళ్లలోకి నన్ను రానివ్వండి, మీ ఇళ్లలో ఉండే పోస్టర్లను బట్టి చెప్పగలుగుతాను మీరు ఏ ఆత్మతో నింపబడ్డారు అంటాడు ప్రవక్త. మీ పిల్లల ఫోటోలు మీకు బాగా నచ్చితే మీరు పెద్దగా చేసుకోండి. అప్పుడు నేను అడిగే ప్రశ్న ఒకటి, అంటే నీకు ఈ కాల వర్తమానం యొక్క మేఘ నచ్చలేదా? బట్ వేర్ ఇస్ దట్ క్లౌడ్? అంటే నీకు అగ్నిస్తంభం నచ్చలేదా? నీ పిల్లోడు ఎక్కువనా, నీకు అగ్నిస్తంభం ఎక్కువనా? అయ్యా మీరు చెప్పండి. మీ పిల్లోడు మీ భార్య ఎక్కువనా, మీకు అగ్నిస్తంభం ఎక్కువనా? కానీ ఏ ఫోటో ఉంటుంది ఇంట్లో? చెప్పేది ఒకటి, ఇళ్ళల్లో కనబడేది ఒకటి. ఆయన అందుకే అంటాడు, అంటే బ్రదర్ ఇళ్ళల్లో వేలాడబట్టి వీటిని బట్టి కూడా చెప్పొచ్చా అంటే ఈ కాల ప్రవక్త చెప్పిన మాట చెప్తున్నాను నేను నీకు. నన్ను మీ ఆఫీసుల్లోకి, మీ ఇళ్లలోకి రానివ్వండి, మీరు వేలాడదీస్తున్నటువంటి వాటిని బట్టి కూడా మీరు దేంతో మీ హృదయం నింపబడ్డదో నాకు అర్థమవుతుంది అంటాడు ఆయన. దేంతో నింపబడతా ఏ వేలాడుతూ ఉంటాయి అక్కడ అవన్నీ. ప్రైజ్ ది లార్డ్. ఆ తర్వాత మీరేమి చదువుతున్నారో, మీరేమి చూస్తున్నారో దానిని బట్టి లోపల ఏమున్నదో ఖచ్చితంగా చెప్పగలరు, చెప్పవచ్చు. చూసారా? ఎందుకనగా అది మిమ్మల్ని పోషించుతున్నది. చూసారా? మరియు మన యొక్క గృహం ఎంతో ప్రేమగా మనం మార్చినచ్చు అప్పుడు పిల్లలు బయటకు వెళ్ళే అవసరం ఉండదు. వారి కొరకు అనేక విషయాలను చేస్తూ, అనగా ఎచ్చటైతే వారు స్వాగతింపబడేటట్లుగా నాజుకుగా మరియు ఆదరణగా ఆ గృహం ఉంటుందో అచ్చట వారు దానిని పొందుకునేంత వరకు కష్టంగా అచ్చట వేచి ఉండలేరు. మరి ఒక గృహం అట్టి మాదిరిగా ఉండవలసి ఉన్నది. చాలు. నీ ఇంట్లోనే నువ్వు దైవీకమైనటువంటి ఒక వాతావరణం కలిగినటువంటి ఒక వాతావరణం ఏర్పాటు చేయగలిగినట్లయితే నీ పిల్లలు మిగతా రోజుల్లో చర్చికి రావాల్సిన అవసరం కూడా లేదు. అందరు చర్చికి పంపిస్తారు, పోరా ఆడిపోయి ఏదైనా దేవుని పని చేయపోరా, ఆడపోతే 4 మాటలు వింటాడని. అంటే నువ్వు చెప్పవన్నాడు ఇంట్లో. కరెక్టేనా? అయ్యా అమ్మా నా మాట వింటున్నారా? ఇంట్లో మీరు చెప్పగానే కాపా చెప్తారు పోరాని పంపిస్తున్నారు. కానీ ఈ కాల ప్రవక్త ఏమైనా గుర్తుందా? ఉదయకాలం చదివినట్టుగా
డోంట్ డిపెండ్ ఆన్ ద సండే స్కూల్ టీచర్ జస్ట్ ఫర్ 15 minutes. అంతేనా? కాపరి పైన ఆధారపడకండి. మీ పిల్లల యొక్క పెంపక విషయాలు మీరు గద్దించాలి, మీరు నేర్పించాలంటాడు ఆయన. చదివాము ఉదయకాలంలో. జాగ్రత్త. మీ కుటుంబాలు చక్కగా కట్టుకోండి అయ్యా. మీ కుటుంబంలో ఒక ఆత్మ సంబంధమైన ఒక వాతావరణం ఏర్పాటు చేయండి. పిల్లలను బట్టి మీ భార్య విసుగుతుంది అనుకోండి, యజమానుడా నువ్వు చక్కగా పోషించు, చక్కటి వాతావరణం తయారు చేయి. అంతేగాని ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడానికి వీల్లేదు. పిల్లలను ఆయన శిక్షలో ఆయన బోధనని పెంచాలన్నది ఆజ్ఞ. ఆ ఆజ్ఞను దాటి శిక్షార్హులు మీరు కాకుండా ఉండాలని ఈ మాటలు చెప్తా ఉన్నాను. దేవుడు వాళ్ళు దీవించును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాము. ఒక చిన్న మాట చెప్తాను. 5:30 జరిగే సమయంలో కూడా మీరు ఎలాంటి ఇదే ఎనర్జీతో ఉంటే కనుక నేను ప్రార్థన చెప్పను, ప్రార్థన చేసి పంపించేస్తాను, వాక్యం చెప్పను. మీరు ఇదే దూరంలో కనుక ఇదే మూగేసేసుకొని కూర్చున్నారనుకోండి, నేను వాక్యం చెప్పలేను. కేవలం ప్రార్థన చేసి మనం వదిలేసేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, సర్వశక్తి సంపన్నుడా, స్తోత్రం 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 స్తోత్రం. నీతిశ్వరుడా, సర్వశక్తి సంపన్నుడా, నాయన ఇంతవరకు కూడా ప్రభువా కుటుంబానికి ఉండవలసిన క్రమము, ఆ క్రమం ఎలాగో కట్టుబడాలో, ఆ క్రమ విషయంలో మా బాధ్యతలు ఏమై ఉన్నవో, ఏ విషయాన్ని పిల్లలకు బోధించాలో, ఏ విషయాల్లో జాగ్రత్త పడాలో, అనేకమైన విషయాన్ని ప్రభు ఉదయకాలం మొదలుకొని మాతో మీరు మాట్లాడేందుకు మీకు వందనాలు నాయన. మేము విని ఉన్నటువంటి సంగతులు వేయబడిన విత్తనాల ప్రకారంగానే మా కుటుంబాలను మేము కట్టుకునేలాగా సహాయం దయచేయండి. అంతేకాకుండా ప్రభువా మా దోషములు ఇంతవరకు మేము తెలిసి తెలియక చేసిన మా తప్పిదాలను, మా అసమర్థమైనటువంటి మా ప్రతిక్రియను బట్టి మమ్మల్ని క్షమించమని అడుగుతా ఉన్నాం. కనికరం చూపండి ప్రభు. మా పిల్లల్ని, మా కుటుంబాల్ని మీరు చెప్పిన క్రమ ప్రకారంగానే కట్టుకునే భాగ్యం మాకు దయచేయమని, రేపటి దినమున ప్రభువా నీ శిక్షలోను నీ బోధలోనే ప్రభు మా కుటుంబాన్ని మేము కట్టుకోగలిగామని నాయన, ఆ కుటుంబాన్ని గురించి అధికారం కలిగినటువంటి ఆ యెహోషువ మాట్లాడినటువంటి అదే మాటలను మేము పలుకులాగున ఆ రీతిలో మా కుటుంబాన్ని కట్టబడిలాగా సహాయం దయచేయండి నాయన. తమ పిల్లల పైన నాయన నిజంగానే ఆ యోప్తాను గురించినటువంటి ఒక ఉదాహరణ అయినను, అబ్రహాము తన కుమారుడికి చేసిన వివాహ సంగతైనను, అలాంటి ఒక గృహ నిర్మాణం మేము చేసుకోలేగిన సహాయం దయచేయండి. మీ ఆత్మను అనుగ్రహించి కృప చూపించి బలపరచమని నేను. అంతేకాకుండా ప్రభు అనారోగ్యంతో బాధపడుతున్న వారికి జ్ఞాపకం చేసుకోనండి నాయన. నీ యొక్క శక్తిని పొందుకోవడానికి ఇష్టపడుతూ నీలో ఎదగడానికి ముందుకు కొనసాగే భాగ్యాన్ని కూడా ప్రభువ ఈ ప్రియమైన పిల్లలందరికీ అనుగ్రహించమని ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. దినములు దీవించును గాక.